పరలోక రాజ్యమునకు ఎత్తబడుతున్నటువంటి ఒక శిశువును గూర్చి ప్రస్తావించవలసిన వారమై ఉన్నాము ఈ మొదటి దినమందని. అటు వాక్యమును ఈ దినమందు మన మధ్య ప్రస్తావించుట జరుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములోనికి వెళదాము. పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనుపోబడెను. చిన్ని ప్రార్థన. మహాకనికరము కలిగిన మా తండ్రి, చదువుబడిన వాక్య భాగమును దీవించండి. వాక్యము మీదై ఉన్నది, సమయము మీదై ఉన్నది, సందర్భమును మీదై ఉన్నది నాయన. మేము వట్టి వారము, మంటి వారము, త్రాసు మీద ధూళి లాంటి వారము, అయోగ్యులము. యోగ్యమైన నీ వాక్యమును ఉపదేశించుటకు బలహీనమైన మాకిచ్చిన అవకాశము కొరకు వందనములు నాయన. మీ బిడ్డలైన వారికి రాత్రి వేళ మీరు అందించనయున్న వాక్య సందేశము కొరకు వందనములు. మీ ఉద్దేశమును సంపూర్ణముగా కాకపోయినా కొద్దిగైనా ప్రజలకు అందించుట కొరకు ఈ బలహీనును వాడుకునమని అడుగుచూ ఉన్నాము. వాక్యములో ఉండి మీరు మాట్లాడండి నాయన. సీనాయి పర్వతం మీద ఉండి మీరు మాట్లాడుచూ ఉంటే పాలెం అదిరింది తండ్రి. స్తోత్రములు. ఈ రాత్రి వేళ మా అంతరంగములు అదురులాగున మీరే మాట్లాడి మహిమను పొందుమని, మా ప్రభువును రక్షకుడును మా కంటికి కనబడకపోయినా ఈ వేదిక మీద దిగువచ్చి వేసి తన ప్రజలతో మాట్లాడుచుండిన వరుడైన యేసయ్య నామం పేరిట ఈ ప్రార్థన వేడుకొనుచు ఉన్నాము తండ్రి. లోకమంతాయోనో కలత లోబడిపోయినది. లోకమంతాయోనో కలత లోబడిపోయినది. క్రీస్తు తన విశ్వాసులను కొనిపోవు తరుణము వచ్చినది. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. పని పాటులకు కరువైనాటి దినములు వచ్చినవి. పని పాటుల రెండోసారి పాడదాం. దినములు వచ్చినవి. క్రీస్తు రాకడ గడియ ఇప్పుడన్నట్టు రానయ్యున్నది. యేసు ప్రభువు నాడిదిగో వినరండి. అందరూ మరణాతాయనగా మన ప్రభువు మరలవచ్చు. రెండోసారి పడదాం. మరణాతాయనగా మన ప్రభువు మరలవచ్చుట. తరచుగా సలామున్నవాడు నరుడు ధాన్యుడు. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. పూర్వదోషకారు చంపిరి బ్రతికెను తోడ్వరుడై వచ్చునండి.
యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. బ్రతుకులో ఎన్నో మనోవిచారములు ఉండి నిన్ను మహిమాన్వితుడైన క్రీస్తు యొక్క రాకడను గూర్చి ఆసక్తి కలిగి చేరువచ్చిన వారులారా, దేవనామమున కృపయు సమాధానమును మేఘం మీద త్వరగా రాబోతున్న క్రీస్తు ద్వారా ఆశీర్వాదములు దేవుడు మనెల్లరికూ దీవెనలుగా అనుగ్రహించునుగాక. అందరూ చప్పట్లు కూడా దేవుని గట్టిగా మహిమ పరుద్దాం. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న వాక్య భాగము పరమార్థ జ్ఞానైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయమును మనము చదువుకుని ఉన్నాము. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 66 గ్రంథములు చాలా అమూల్యమైనవి ఉంటుండగా ప్రకటన గ్రంథం అనేది ప్రజలను హెచ్చరించేటువంటి గ్రంథమై ఉన్నది, త్రోవ చూపించేటువంటి గ్రంథమై ఉన్నది. ఇలాంటి దివ్యమైన ప్రకటన గ్రంథమును గత కొన్ని వత్సరాలుగా వినుటకు దేవుడు మనకు అవకాశం ఇచ్చుచూ ఉన్నారు గనుక దేవునికి ఎన్నో వందనములు. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగము పరమార్థ జ్ఞానైన యోహాను గారు వ్రాయిగా ఆ వ్రాసిన వ్రాతను మనము చదువుకుని ఉన్నాము. ఆయనకు దేవదూత గారు చూపించుచూ ఉన్నారు. దేవదూత గారికి యేసు ప్రభు వారు చూపించి ఉన్నారు. యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు చూపించి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకు చూపింపగా, కుమారుడైన క్రీస్తు దేవదూత గారికి చూపించగా, దేవదూత గారు యోహాను గారికి దాసుడైన యోహాను గారికి చూపించగా, చూచని యోహాను గారు 7 సంఘములకు ఉత్తరముగా వ్రాయగా, ఆ వ్రాసిన ఉత్తరాన్ని ఈ దినమందు మనము 7 సంఘముల యొద్ద నుండి తీసుకుని మనము చదువుకుంటూ ఉన్నాము. కనుక చదువుకుని నీ వాక్యమునికి ఎందరు సాక్షులు అనగా, మనకు అందించిన 7 సంఘములు సాక్ష్యములు, 7 సంఘములకు వ్రాసిన దాసుడైన యోహాను గారి సాక్ష్యము, దాసుడైన యోహాను గారికి చూపించిన గరుడైన దేవదూత సాక్ష్యము, దేవదూతకు చూపించిన సజీవ సాక్షి అయిన యేసుక్రీస్తు వారి సాక్ష్యము, యేసుక్రీస్తు వారికి చూపించిన సృష్టికర్త అయిన యెహోవా సాక్ష్యము. ప్రియులారా, ఇంత గొప్ప సాక్ష్య సమూహము వలె వారు చూపింది ఈ దినమందు దేవుడు మనకు తెలియచేయాలనుకుంటూ ఉన్నారు కనుక మనము కూడా ఎలాగుండాలండి? చూపించిన తండ్రి సాక్ష్యముగా ఉన్నాడు కనుక, చూచిన యేసు ప్రభు వారి సాక్ష్యముగా ఉన్నారు కనుక, ప్రియులారా, కుమారుడు చూపించగా దేవదూత చూచారు, వారు సాక్ష్యముగా ఉన్నారు కనుక, దేవదూత చూపించగా దాసుడైన యోహాను గారు సాక్ష్యముగా ఉన్నారు కనుక, యోహాను గారు వ్రాయిగా 7 సంఘములు సాక్ష్యముగా ఉన్నాయి కనుక, 7 సంఘములు ప్రియులారా వారి యొద్ద నుండి తీసుకున్న ఈ బైబిల్ గ్రంథము ఇది సాక్ష్యముగా ఉన్నది కనుక, ఈ దినమంది ఇందులోండి దేవుడు మనకు అందించుచున్నాడు కనుక మనము కూడా ఏమై ఉండాలి చెప్పండి? ఏమై ఉండాలి? గట్టిగా చెప్పాలి. మనము కూడా ఏమై ఉండాలి? సాక్షుమై ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఈ దినమంది స్థలములోకి వచ్చిన వారులారా, ప్రకటన గ్రంథం వింటూ ఉన్న వారులారా, మీరు కూడా సాక్షులై ఉండాలి.
ఎవరు ఈ దినమందు వాక్యం వినడానికి రాలేకపోయారో, ఎవరు ఈ దినమందు దేవుని మాటలు వినడానికి రాలేకపోయారో వారందరూ ఏమై ఉండాలి అంటే లోకమునకు రాని వారికి సాక్షులై ఉండాలి. మనకు ముందున్న వారందరూ సాక్షులే, వింటున్న నీవు కూడా సాక్షి ఉండాలి. కనుక ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన 22 అధ్యాయములు రాశారు. 22 అధ్యాయముల్లోనూ 12వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. 22 అధ్యాయముల సారాంశము దేవుడు ఎందులో పొందుపరిచి చూపించారు అంటే 12వ అధ్యాయములో పొందుపరిచి చూపించారు. ఏ భక్తుడైనా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయమును చక్కగా వివరించగలిగితే, అంటే వివరించగలిగితే అంటే పుస్తకంలో చదివేసి చెప్పడం కాదు, పలానా భక్తుడు ఎలాగన్నాడు అని చదివేసి చెప్పడం కాదు, నోట్స్లో ఎక్కించేసుకుని చెప్పడం కాదు. ప్రియులారా, ఈ గ్రంథమే ఏ గ్రంథము అంటే ఒకటిది దర్శన పుస్తకము. ఏ పుస్తకం చెప్పండి అమ్మా? దర్శన పుస్తకము. కనుక దీనిని కనుక ఎవరైనా వివరించాలి అనుకుంటే వారు ఏ అనుభవం కలిగిన వారై ఉండాలంటే దర్శనముల అర్థములు చెప్పే అనుభవం కలిగిన వారై, వరము కలిగిన వారై ఉండాలి. దర్శన అర్థమును చెప్పే వరము కలిగలేని ఏ భక్తుడైనా వివరిస్తే సంపూర్ణముగా చెప్పలేకపోవచ్చు. కొంతవరకు చెప్పొచ్చేమో కానీ సంపూర్ణముగా చెప్పలేకపోవచ్చు. వారి అనుభవాన్ని బట్టి చెప్పొచ్చేమో కానీ ప్రియులారా సంపూర్ణముగా దేవుని చిత్తాన్ని చెప్పలేరు. కారణం ఏమిటంటే ఇదంతా కూడా దర్శనములు. ప్రకటన గ్రంథం వివరించేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని కృపను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన వాటిని బట్టి ప్రియులారు వారు వివరిస్తూ ఉన్నారు. ఎవరిని మనము చులకన భావంతో మాట్లాడకూడదు. కానీ ప్రకటన గ్రంథం అనేది ఒక దర్శనాల పుస్తకము. ఈ దర్శనమును వివరించాలి అంటే వివరించేటువంటి భక్తుడు ఏ వరము కలిగిన వారు ఉండాలి అంటే దర్శనమును చూడగలిగే వరము, దర్శనమును వివరించే వరము కలిగిన వారు ఉండాలి. కొంతమందికి దర్శనాలు చూస్తారు కానండి వివరించడం చేత కాదు. జాగ్రత్తగా వినాలి. ఒక ఆయన ఒక చక్కటి దర్శనం వచ్చిందట. ఒక చక్కటి దర్శనం వస్తే ఆ దర్శనములో యేసు ప్రభువు వారి సిలువ కనబడుతుందంట. ఆల్ ఆఫ్ సడన్ ఆయన దేవదాసయ్య గారి యొక్క అభిమాని, ఆ సంఘస్థుడు గనుక చూస్తూ ఉండగా దేవదాసయ్య గారు ఇంకో సిలువలో కనబడ్డారట. ఇదేంటి అయ్యగారు కనబడుతున్నారు అనుకున్నాడు. ఈలోగా ఈ సిలువ వచ్చి ప్రభు సిలువలో మిళితం అయిపోయిందంట. ఇదేంటి రెండు ఏకమైపోయేంటి అనుకుంటున్నారు. ఇలాగ అనుకునేటప్పటికి ప్రభువే కనబడుతున్నారు. కొద్దిసేపటికి ప్రభువులోండి మరలా దేవదాసయ్య గారు సిలువలోండి బయటకు వచ్చారట. ఇదేంటి ఇలా కనబడుతున్నారంటప్పటికి మరలా అయ్యగారులోండి భక్తులు దేవదాసయ్య గారిలోండి యేసు ప్రభు సిలువ బయటకు వచ్చిందంట. ఈ భక్తుడికి ఎలాగొచ్చింది దర్శనం? బాగుంది, దర్శనమైతే బాగుంది. ఈ దర్శనముని ఏమి చేశాడంటే ఆయన అందరిలోనూ చెప్పేశాడు. చెప్పేస్తే ఏమైంది? ఇంకొక దైవజనుడు లేచి ఎంత తప్పు, దేవుడు ఎక్కడ, దేవదాసయ్య గారు ఎక్కడ? నిజమే మాట. దేవదాసయ్య గారు మనిషి, యేసు ప్రభువు దేవుడు, సర్వోన్నతుడు. ఆయనకి ఈయనకి ఎక్కడ పోలిక? నిజమే, ముమ్మాటికి తప్పే. ఆయన భావన తప్పే, కానీ ఆయనకు వచ్చింది మరి అట్లాగా. దేవుడు చూపించాడు. చూపించిన దేవుడిది తప్పు కాదు, చూచిన భక్తుడిది తప్పు కాదు. కానీ నేను అంటాను, చెప్పిన భక్తుడు తప్పు, వివరించిన భక్తుడు తప్పు కాదు. అంటే తప్పు ఎవరిది? చూచిన ఆయనదే. చూచిన ఆయన ఏమి తెలుసుకోగలిగి ఉండాలంటే అర్థము తెలుసుకోగలిగి ఉండాలి. బయట వారు నిందించారు, మరి నిందించక మెచ్చుకుంటారా? దండేస్తారా? భలే పోల్చవయ్యా, యేసు ప్రభువును దేవదాసయ్యతో పోల్చో అని దండేసి పండెడతారా? ఆయన వచ్చి నాతో చెబితే నేను నన్ను బాధపడితే మీదే తప్పండి. అదేంటండి అయ్యా, నాకు దర్శనం వచ్చింది రైటే వచ్చింది, కానీ మీకు చెప్పడం చేత కాలేదు.
అవతల ఆయనకు అర్థం తెలలేదు, పోనీ నీకనేది ఎలాగ అర్థం? అదే నేను చెప్తే ఏం చెప్తాను తెలుసా? అదే దర్శనం నాకు వస్తే దాని అర్థం నేనేం చెప్తానంటే, అయ్యా వినే మహాత్ములారా, అపార్థము చేసుకున్న సహోదరులారా, యేసు ప్రభు వారిలో దేవదాసాయి గారు మిళితమైపోయారు, దేవదాసాయి గారిలో యేసు ప్రభు మిళితమైపోయారని మనం ఎందుకు బాధపడ్డము? నేనంటాను, ప్రభువులో దేవదాసాయి గారు మిళితమైపోవడం కాదు, నేను కూడా మిళితమైపోవాలి, నీవు కూడా మిళితమైపోవాలి. కారణం ఏమిటంటే యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన ఏమిటనగా, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వీరును మన యందు ఏకమై ఉండవలనని వీరు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కొట్టు చప్పట్లో. దర్శనం అర్థం చెప్పగలగాలి. దర్శనాలు చూస్తే సరిపోదు, దర్శనం అర్థం చెప్పాలి. రెఫరెన్స్ ఉంటే డిఫరెన్స్ ఉండదు. రెఫరెన్స్ లేకుండా చెప్తే బైబిల్ మిషన్ వారు అల్లరిపాలైపోతున్నారు చెప్పడం చేతకాక. ఏం చెప్పినా, ఏ కళ అయినా, ఏ దర్శనమైనా, ఏ వాక్యమైనా, అయ్యా ఏదైనా ప్రవచనమైనా దేవుని వాక్యము కంటే ఏది గొప్పది కాదు. చెప్పడం కూడా దేవుని మహిమపరుద్దాం. ఏదైనా దేవుని వాక్యానికి సరిపోవాలంతే. నువ్వు కలేగాను, దర్శనమేగాను, ప్రవచనమేరా, స్వరమే వినబండి, వ్రాతే కనబండి, ఏదంటేవు ఏదంటే ప్రతిదీ కూడా దేనికి సరిపోవాలి? వాక్యమునికి సరిపోవాలి. వాక్యాన్ని మించింది ఏది లేదు. కనుక దేవుని జనగమా, నేను తెలియజేసే సమాచారం ఏమిటనగా, ప్రకటన గ్రంథమును వివరించేటువంటి భక్తులు దేవుని కృపచేత అనేక మంది ప్రేరేపించబడి చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నేను అంటాను, గ్రంథాన్ని వివరించేటు భక్తులు ఎవరై ఉండాలంటే దర్శనము చూచేవారు ఉండాలి, దర్శన అర్థమును గ్రహించగలిగిన వారు ఉండాలి. దేవుని దగ్గర మోకరించిన ఆయన దీని అర్థం ఏమిటి తండ్రి అని అడిగి చెప్పగలిగితే ఆ దర్శనాన్ని వివరించగలుగుతాం. అప్పుడు సరి అయినటువంటి అర్థం వస్తుంది. అంతేకాని పుస్తకాల్లో చూచి పలానా ఆయన ఇలాగన్నారు, పలానా ఆయన ఇలాగన్నారు, మంచిది, ఒకరి అనుభవాన్ని మనం త్రోసివేయడానికి లేదు. కానీ అసలు అనుభవం ఏమిటి అనగా, ప్రియులారా, పౌలు భక్తుడు అంటాడు, నేను చెప్పిన ఈ సువార్త గాక మరి ఏ దేవదూతైనను ఎవరెక్కడి నుంచో చెప్పినా అతడు శాపగ్రస్తుడు అన్నాడు. స్వానుభవము నువ్వు మోకరించాలి, దేవుణ్ణి అడగాలి. కనుక ప్రియులారా, అలాగును కనుక మనం తెలుసుకొనగలిగినట్లయితే ప్రకటన గ్రంథము యొక్క చరిత్ర అంతా 22 అధ్యాయముల చరిత్ర 12వ అధ్యాయములో నిగూఢముగా నిక్షేపమై ఉన్నది. సరే, మంచిది. ఈ గ్రంథమును, ఈ అధ్యాయం వివరించడానికైతే సమయం చాలదు. కానీ ఒక మాట, దేవుడు తెలియచేయమన్న దర్శనమును బట్టి ఒక చిన్న బిడ్డ ఎగిరిపోతూ ఉన్నాడు. ఎవరా చిన్న బిడ్డ అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, 5వ వచనములో సమస్త జనములను ఇనుపదండముతో యాలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను అని వ్రాయబడి ఉన్నది. ఈ రాత్రి వేళ నేను మీ మధ్య మాట్లాడేటువంటి వాక్యము ఏమిటనగా, ఒక మగ శిశువు, ఆ మగ శిశువు దేవుని యొద్దకు ఎలా కొనుపోబడినదో, సింహాసనముని యొద్దకు ఎలా కొనుపోబడినదో అనే విషయాన్ని ప్రియులారా ఈ రాత్రి వేళ మనం వివరించుకొనబోతూ ఉన్నాము. కాలమును గుర్తించాలి. ప్రియులారా, రోమాపత్రిక 3:11 అంటాడు, మరియు మీరు కాలమును ఎరిగి అంటాడు. కాలము గ్రహించాలి. చాలా సందర్భాలలో కాలాన్ని గ్రహించరు చాలా మంది. ప్రియులారా, నోవాహు కాలములో దేవుడు హెచ్చరిక స్వరాన్ని నోవాహు రూపంలో పంపించాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు వారికున్న బిజీ షెడ్యూల్ని బట్టి ఎవరిని గమనించలేదు, గుర్తించలేదు. అంటే ప్రజలు ఆ కాలాన్ని, అనగా ఆ కాలములో ఉన్న ఆ దైవజనుడు నోవాహ గారిని గుర్తించలేదు. ఆ హెచ్చరించే స్వరమైన నోవాహును గుర్తించలేదు. సొదొమ గొమొర్రా నాశనమైపోతున్న దినాలలో దేవుడు వారందరికీ ప్రియులారా ఎవరిని నిలబెట్టాడంటే అబ్రహామును నిలబెట్టాడు నీతిమంతుడుగా. ఎవరు అబ్రహామును గుర్తించలేదు. ప్రియులారా, అలాగే ఇశ్రాయేలీలు
ఇబ్బందులో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి ప్రియులారా దేవుడు మోషే గారిని నిలవబెట్టాడు. అనేకులు ఆయన్ను గుర్తించలేకపోయి ఉన్నారు. ఇశ్రాయేలు రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్నప్పుడు వారిని హెచ్చరించడానికి దేవుడు ఏలీయాను నిలవబెట్టాడు. ఆ దినాల్లో కొందరు గుర్తించలేకపోయారు. ప్రభువు యొక్క మొదటి రాకడ కాలములో తనకు ముందుగా దూతగా బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు పంపించాడు. యోహాను నిలవబడ్డారు, ప్రజలు గుర్తించలేకపోయారు. దేవుని జనంగమా బాగుగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. సంఘమంతయు చీకటి కాలములో ఉన్నప్పుడు, అనగా బైబిల్ గ్రంథము దాచివేయబడి బంధింపబడినప్పుడు దేవుడు మార్టిన్ లూథర్ గారిని నిలవబెట్టాడు. అనేకులు దాన్ని గుర్తించలేకపోయారు, కొందరు గుర్తించారు. అలాగనే ఈ రెండవ రాకడ కాలములో దేవుడు అనేకమైన బోధకులు నిలబడుతున్నాడు. రెండవ రాకడకు చెప్పడానికి నీవు గుర్తించాలి. అలనాడు నోవాహును గుర్తించలేదు వారు. సొదొమ గొమొర్రా కాలములో అబ్రహాం విలువ తెలియలేకుండా పోయింది. ప్రియులారా, ఐగుప్తులో ఇశ్రాయేలును మోషే విలువ లేకుండా తెలియకుండా పోయింది వారికి. ఇశ్రాయేలు ఊగిసలాడుతున్నప్పుడు ఏలియా వస్తే ఆయన విలువ తెలియకుండా పోయింది. యెజబెల్ రాని ఆయన చంపడానికి ప్రయత్నిస్తే ప్రజలెవరూ పట్టించుకోలేదు. ప్రియులారా, ప్రభు యొక్క మొదటి రాకడ కాలంలో ఆయనకు ముందుగా యోహాను వస్తే ఆయన కూడా ప్రజలు గుర్తించలేదు. పిచ్చివాడన్నారు, అరణ్యములో ఉంటున్నాడన్నారు. మార్టిన్ లూథర్ గారి కాలంలో సంఘము చీకట్లు ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ గారు బైబిల్ తీసుకొచ్చినప్పుడు కొందరే గుర్తించారు, కొందరు గుర్తించలేకపోతున్నారు. అలాగే ఈ రెండవ రాకడ కాలములో దేవుడు అనేకమైన బోధకులను నిలబెట్టి నీ కొరకు రాకడ గురించి చెప్తున్నాడు. నువ్వు గుర్తించగలుగుతున్నావా? కాలాన్ని గుర్తించాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం చదువుకున్న మాటలో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ గురించి వివరించను కానీ నాకు కావాల్సిన మగ శిశువు. ఈ స్త్రీని సార్వత్రిక క్రైస్తవ సంఘముతో మనము పోల్చుకొనవచ్చు. ఈ సంఘము ప్రసవ వేదన పడి ప్రార్థనలు చేయగా 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 ఏ సంఘము తయారైనది అంటే ప్రియులారా, వధువు సంఘము తయారైనది. వధువు సంఘము తయారైనది. ప్రియులారా, ఈ వధువు సంఘానికే ఏమని పేరంటే మగ శిశువు అనేటువంటి పేరు. నేరుగా నేను వాక్యములోనికి వచ్చి వేస్తున్నాను. ఈ మగ శిశువు ఏమైందంటే ప్రభువు రాకడ వచ్చేటప్పటికి ఈ మగ శిశువు ఎగిరిపోయాడు. ప్రియులారా, మగ శిశువు అని ఎందుకు అన్నారండి అయ్యా అంటే మగ అనగా కార్యసాధకుడు అని అర్థము. కార్యసాధకుడు. ఈ వధువు సంఘము రాకడలో ఎత్తబడేటువంటి ఈ సంఘము ఎలాంటి సంఘముగా ఉండాలంటే ప్రియులారా, కార్యసాధకురాలైన సంఘముగా ఉండాలి. అంటే అంతకు ముందు వారు లేరండి అంటే లేరనే చెప్పాలి. ఉదాహరణకు దేవుడు ఆదామును చేసి ఉన్నారు. ఆదాము యొద్దకు దేవుడు వస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆదాము అపరాధములో పడిపోవటం వలన ఆ దేవుడే ఎవరి దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాడు అంటే ఆదాము దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాడు. నిలబడలేకపోయాడు దేవుడు. నిలబడే ప్రయత్నం చేయలేకపోయాడు ఆదాము. అయ్యో, నేను అపరాధం చేస్తే దేవుడు నా యుద్ధ నుండి వెళ్ళిపోతాడేమో, ఆయన నా దగ్గర ఉండాలి, రోజు వస్తున్నాడు, ఆయన ఉండనివ్వాలి అనే ప్రయత్నము ఆదాము చేయలేదు. నాకు తోడు నవ్వలేకపోతే నేను ఎలా ఉండగలను, చావో రేవో ఆమె తోడే నేను ఉంటాను అని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ ఫలాన్ని తీసేసుకున్నాడు. మీ అందరికీ తెలియజేసే మాట, ఆదాము మోసపోయి తినలేదు. తిమోతి పత్రుల్లో భక్తుడు రాస్తాడు, మరియు స్త్రీ మోసగింపబడి అపరాధములో పడిన గాని ఆదాము మోసములో పడలేదు. ఆదాము మోసపోయి పండు తినలేదు. అవ్వ మోసపోయింది కానీ ఎవరు మోసపోలేదండి? ఆదాము మోసపోలేదు. ఏం జరుగుతుందో తెలిసే తిన్నాడు. ఎందుకు తిన్నాడంటే అవ్వ ఒంటరిది అయిపోయింది, ఆమె చచ్చిపోతుంది,
ఏడుస్తుంది, నా మాంసము, నా ఎముక, ఆమెకు నేను కాకపోతే ఎవరుంటారులే, దేవుడంటే తర్వాత చూసుకుందాము, మా ఇద్దరిని కలిపి ఉండమన్నాడు కనుక ఆమెతో పాటు శాపము నేను అనిపిస్తాను, అమ్మమ్మ బాధపడుకు, చావో రేవో ఏదోట్లే, నీతో పాటు నేనే వస్తాను అని ఆ పండు తీసుకుని తినేశాడు. మరి రోజు తన యొద్దకు, అవ్వ కంటే తన యొద్దకు వచ్చేటువంటి ఆ దేవుని సంగతి ఏమిటి? అవ్వ కంటే ముందుగానే దేవుడు ఎప్పుడు వస్తూ ఉండేవాడుగా. అవ్వను కలుగు చేయకమునుపు కూడా దేవుడు ఆదాముతో సహవాసం చేశాడు. ఇద్దరు కలిసిమెలిసి ఉంటుండేవారు. ఎంతకాలం చూస్తున్నా ఆదాము ఇలాగే ఉంటున్నాడు, ఇతను సాడియని సహాయం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆదాము కట తలంపు రాలేదు. ఏమనంటే, ప్రభువా నాకు ఒక భార్యని అనే తలంపు రాలేదు. దేవుడు అడగందే ఇస్తే విలువ తెలియదు కనుక అడిగితే బాగుండును ఆదాము అనుకున్నాడు. కానీ ఆదాము ఆ లేడుతో, ఆ ఏనుగుతో, ఆ నెమలతో, వాటితో ఆడుకుంటూ నాకేమీ కొదువు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. దేవుడు ఒకానొక దినం చూసి అనుకున్నాడు, అయ్యో ఆదాము ఎంత కాలము చూస్తున్నా ఇలాగే ఉంటున్నాడు, అతనికి లోటు ఏమిటో తెలాలని ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఆదామా ఒక చిన్ని ప్రోగ్రాం పెడుతున్నాను, పెట్టిన ఆయన అన్నాడు. ఏంటా ప్రోగ్రాం అంటే, నేను అన్నిటినీ తీసుకుని వస్తాను, వాటికి నువ్వు పేర్లు పెట్టాలి అన్నాడు. ఓ దేవా అలాగే పెడతాను అన్నాడు. ఒక్కొక్క దాన్ని తీసుకుని వస్తున్నాడు. లేడు వచ్చింది. ఓ రోజు నేను ఆడుకుని లేడే కదా, నా లేడే కదా అనుకుంటున్నాడు. నేను ఆడుకుని నా లేడే కదా అనుకుంటే ఇప్పుడు ఆ లేడు ప్రక్కన ఇంకో లేడు వస్తుంది. ఆ రెండు నడుస్తున్నాయి. ఇప్పుడు లేడు అంటుంది, ఆదామా నేను నీ కొరకు కలుగు చేయలేదు, ఐఎమ్ నాట్ ఫర్ యూ. నేను ఎవరు కొరకు అంటే నా ప్రక్కన నడుస్తుంది చూడు, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ బట్ నాట్ ఫర్ యూ. మేము ఒకరికొరకు కలుగు చేయబడ్డాం కానీ నీ కొరకు కాదు ఆదామా అన్నట్టుగా లేడు మాట్లాడుతుంది. అవునా, నా కొరకు కదా నువ్వు అనుకున్నాడు. ఈలోగా ఏనుగు వస్తుంది. ఏనుగని పేరు పెట్టుతున్నాడు అనుకుంటున్నాడు. నేను తిరిగి ఏనుగే కదా అనుకుంటే ఆ ఏనుగు ప్రక్కన వస్తూ ఆ ఏనుగు అంటుంది, ఆదామా నేను నీ కొరకు కలుగు చేయబడలేదు, నా ప్రక్కన నడుస్తుంది చూడు, దీని కొరకు నేను కలుగు చేయబడ్డాను. మేమిద్దరము, మేము నీ కొరకు కాదు, మేము ఒకరికొకరు. ఓహో అలాగా అనుకున్నాడు. అలాగనే అన్ని జీవులు ఒకటి వస్తున్నాయి. ఏది చూచుకున్నా ఏది కూడా ఆదామా మేము నీ కొరకు కాదు, నా ప్రక్కన నడుస్తుంది చూడు, మేము ఒకరికొకరు కలుగు చేయబడ్డాం, మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ బట్ నాట్ ఫర్ యూ అని చెప్తున్నాయి. ఆదాముకు వ్యాధిని కొద్దిసేపేటప్పటికి ఈయన చూపులెట్ వెలిగింది. ఈయన చూపులెట్ నెమ్మదిగా వెలిగింది. ఏంటంటే ఇదేంటి అన్నీ జతలుగా ఉన్నాయి, నేను ఒక్కడగా ఉన్నాను, నాకు కూడా నాలాంటి ఇంకో జీవి ఉంటే బాగుండును అనుకున్నాడంట. అప్పుడు దేవుడు అమ్మయ్యా ఈయన లైట్ వెలిగిందని చెప్పి, ఆదామా అయిపోయింది ప్రోగ్రాం అన్నాడు. అయిపోయింది ప్రోగ్రాం ఆ తలంపు కొరకే. ఇప్పుడు ఆ తలంపు కలిగింది కనుక గాఢ నిద్ర కలుగు చేసి ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. ప్రియులారా, ఇప్పుడు నుండి ఎప్పుడైతే స్త్రీని కలుగు చేశాడో ఇప్పుడు వీరిద్దరూ తిరగడం మొదలు పెట్టారు. కానీ వీరిద్దరూ తిరుగుతున్నా ముందు నుండి ఆదాము దగ్గరకు వచ్చిన దేవుడు ఆదాము యొద్దకు రావడం మానేయలేదు. ఇద్దరుగా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు, ఆదాము ఇద్దరుగా ఉన్నప్పుడు కూడా వస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆదాము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, పాపములో పడి దేవుడు నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు అని ప్రియులారా అవ్వకు తోడుగా ఉండని నిలబడ్డాడు. అంటే ప్రియులారా ఆదాము ఏమయ్యాడంటే అపవాదు చేతిలో ఓడిపోయాడు. కానీ దేవుడు అన్య స్థితిలో ఉన్న అబ్రాహాముని పిలిచాడు, అబ్రహాముగా పిలుచుకున్నాడు. ఈ అన్య స్థితిలో వచ్చినటువంటి అబ్రాహాము, ఈ అబ్రహాము ఎంత గొప్పవాడంటే దేవుని తన ఇంటి దగ్గరికి పిలిచి 3 మానికలు మెత్తని పిండి పిసికి ఒక లేగతోడును వధించి రొట్టెలు చేసి కూర చేసి అన్ని సిద్ధపరిచి భోజనం పెట్టి పంపించిన గొప్ప స్థాయిలోకి వచ్చేసాడు అబ్రహాం. ఆదాము దగ్గర ఏమో దేవుడు నిలబడలేకపోతున్నాడు. అబ్రహాం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అక్కడే ఉంటున్నాడు. ఎంతసేపు ఉన్నాడట మీరు ఎవరైనా చెప్తారా? ఆదికాండం 18వ అధ్యాయంలో ఎప్పుడు వచ్చాడండి? మిట్ట మధ్యాహ్నం వచ్చాడు. ఎప్పుడు వరకు ఉన్నాడు? ఆ రోజు సాయంకాలం వరకు ఉన్నాడట దేవుడు. అబ్బా ఎంత గొప్ప సంగతి అండి. ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడు భోజనం ఆయనకి దేవుడు. వచ్చి ఎప్పటి వరకు ఉన్నాడు? ఆ రోజు సాయంకాలం వరకు దేవుడు ఉన్నాడు. మరి ఆదాము పరిస్థితి ఎలా ఉంది?
ఆదాము దగ్గర ఒక్క నిమిషం ఉండలేక దేవుడు వెళ్ళిపోయాడు. ఆదాము దగ్గర ఒక నిమిషం ఉండలేక దేవుడు వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము దగ్గర దేవుడు తన దగ్గర పెట్టుకున్నాడు, అంతే, ఉండు నాయన నువ్వు అన్నట్టుగా. కనుక ప్రియులారా, ఆదాము మగసిరి కలిగిన వాడు కాకుండా అయిపోయాడు. అబ్రహాము మగసిరి కలిగిన వాడే దేవుడు తన యొద్ద ఉండించుకోగలిగాడు. ప్రియులారా, అబ్రహాము నుండి వచ్చిన తన జనాంగం యూదులు కూడా మగసిరి కలిగిన వారు కాలేకపోయారు. దేవుడే ఈ లోకములోనికి నరుడుగా వస్తే అబ్రహాము సంతానమైన యూదులు ఆయన తిరస్కరించారు. మగసిరి కనబడ్డం లేదు. అప్పుడు దేవుడు యూదా మతములోండి క్రీస్తు తన రక్తాన్ని చిందించడం ద్వారా యేసు క్రీస్తు అనే తల్లి సిలువనే మంచం మీద ప్రసవ వ్యాధిన పడి క్రైస్తవ సంఘం అనే బిడ్డను కంది. ఈ క్రైస్తవ సంఘము కూడా రాను రాను ఏమయ్యిందంటే మగసిరిని కోల్పోయినది. ఎలా కోల్పోయిందండి మగసిరిని అంటే, ప్రభువు రాకడ సమయం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే అన్ని గుర్తులు అయిపోయాయి. ఒకప్పుడు యూదులు పాలస్తీనా వెళతారట అని చెప్పుకునేవారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఎప్పుడో 1948లో వెళ్ళిపోయారు. వాళ్ళ దేశం వచ్చేసింది, స్వాతంత్రం ప్రకటించేసుకున్నారు, రాష్ట్రం ప్రత్యేకంగా రాజ్యం వచ్చేసింది. రాజ్యం రావడమే కాదు, చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా ఓడించేసింది. ఇశ్రాయేల్ దేశం యూదులు పాలస్తీనా వెళ్ళి బాగా స్థిరపడిపోయారు. ఆఖరికి పరిస్థితి ఎంత వచ్చిందంటే, మన తూర్పు గోదావరి జిల్లాలో సగం కూడా లేనటువంటి ఆ ఇశ్రాయేల్ దేశము పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఆవగింజంతున్న ఇశ్రాయేలు రాజ్యము గుమ్ముడుగా ఎంత ఉన్నటువంటి ఇండియా దేశానికి సపోర్ట్గా తయారైంది. ఇశ్రాయేల్ దేశం ఎంత ఉందండి? ఆవగింజ. ఇండియా దేశం ఎంత ఉంది? గుమ్మడిగా ఎంత ఉంది. కార్గిల్ యుద్ధంలో మనోళ్ళు దడ వణికేసి పరిస్థితి వచ్చింది. నెక్ ఆఫ్ ది మూమెంట్లో ఇజ్రాయెల్ దేశం సహాయం చేసింది కనుక కార్గిల్లో నెగ్గాం. ఈ సంవత్సరంలోనే చైనా వాడు కాలు వేశాడు మన మీద. యుద్ధానికి రెడీ అంటే రెడీ అన్నారు. మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ 10 రోజులు వస్తాయట. 10 రోజులు దాటితే దుకాణం సర్దేసుకోవడం ఇండియా అని సంగతి చైనా వాడు తెలుసు. కాలు దువ్వేస్తూ అన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఇజ్రాయెల్ దేశం అంది, ఈ ఆవగించిన దేశము గుమ్మడికాయంతో ఇండియాని చూసింది. ఇండియా నీ వెనకాల నేను ఉన్నానంది. అంతే. సొరకాయ అంత పొడవుగా ఉన్నటువంటి చైనా దేశం అంది, ఎందుకు వచ్చిన కూడా ఊరుకుందాం, వెనకాల ఇజ్రాయెల్ దేశం ఉందంట. సైలెంట్ అయిపోయింది. నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఇంకా ఎక్కడున్నావు? యూదులు పాలస్తీనా వెళతాదంట. పరలోక యేసు ప్రభు రెండవసారి రాకడ రావాలంటే యూదులు పాలస్తీనా వెళతారంట అని చెప్పుకుంటున్నాం ఇంకా చిన్నపిల్లలాగా. గోదావరి గట్టి మీద నీరు వెళ్తుంది. ఆ నీరు వెళ్ళేటప్పుడు సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఒక చిన్నపిల్లడు చూచి ఆ సుడిగుండాన్ని చూచి ఆ వచ్చిన నీరంతా గుండంలో ఉండిపోతుంది అనుకుంటున్నాడంట. ఈలోగా పెద్ద ఒక ఆయన చేడుబాబు అలా చూస్తుంటే వచ్చి నీరంతా సుడిగుండంలో ఆగిపోతుందండి అన్నాడట. అప్పుడు పెద్ద ఆయన అన్నాడు, లేదు నాయన, నీవు ఇందాక చూచు నీరు అప్పుడే ఆనకట్ట మీదకి వెళ్ళిపోయింది, ఇది కొత్తగా వచ్చి నీరల్లా వెళ్ళిపోతుంది, నీకు అలా కనబడుతుంది అంతే అన్నాడట. అలాగున ఈ దినమందు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, రాకడ రావాలి అంటే, యేసు ప్రభు రాకడ రావాలి అంటే ఇంకా యూదులు వెళ్ళాలంట కదా. ఏం వెళ్ళాలంట కదా? వెళ్ళారు, అన్నీ అయిపోయాయి. వారు శూరత్వం చెప్పుకోవాలంటే మీటింగ్ టైం చాలదు, వాక్యం టైం చాలదు. ప్రియులారా, ఒక రోజున ఇజ్రాయెల్ దేశ విమానాన్ని హైజాక్ చేశారు, జార్డాన్లో దించేశారు. ఇజ్రాయెల్ దేశాన్ని వార్నింగ్ ఇచ్చారు. ఏమనంటే, నీవు గనక ఇదిగో మీ వారిని విడిచిపెట్టాలంటే నీ దేశంలో ఉన్న మా వారిని బంధించావు కదా, వారిని ఉగ్రవాదులు విడిచిపెట్టు, లేకపోతే వీళ్ళందరినీ చంపేస్తాం, ఏది కావాలో కోరుకో అన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద ఉన్న సవాళ్ళు, అవకాశాలు ఏంటంటే, ఒకటి ఆ శత్రువులు విడిచిపెట్టేయడం, లేదా పోతే పోయారు, మన వాళ్ళు చచ్చిపోయారులే అని వదిలేయడం, లేదా మూడోది తెగించి వాళ్ళని చంపేసి తీసుకురావడం. తెగించి తీసుకురావడం అంటే 4 దేశాలు దాటి వెళ్ళాలి. 4 దేశాలు అరబ్ దేశాలే ఈయనకి వ్యతిరేకమే, ఇజ్రాయెల్కి అవ్వని పని. మన దేశాన్ని కూడా పాకిస్తాన్ ఒకసారి అలాగే చేసింది.
మన దేశ విమానాన్ని హైజాక్ చేశారు. హైజాక్ చేసి మా ఓళ్ళు విడిచిపెట్టకపోతే మీ ఓళ్ళని చంపేస్తాం, ఆలోచన చేసుకోండి అన్నారు. మనోళ్ళ ముందు కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏంటంటే ఆ పాకిస్తాన్ వాళ్ళని విడిచిపెట్టేయడం. రెండో ఆప్షన్ ఏంటంటే పోతే పోయిలే, ఇండియా వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయి వదిలేయడం. మూడో ఆప్షన్ ఏంటంటే మీ అంతేటో మేము వచ్చి వస్తాం, మా వాళ్ళని ఎలా చెప్తావు అని చెప్పి వెళ్ళి పోరాడి వాళ్ళని తీసుకొచ్చాడు, మన వాళ్ళని తీసుకొచ్చాడు. ఈ 3 ఆప్షన్లోని బెస్ట్ ఆప్షన్ ఇండియా వాళ్ళకి ఏది కనిపించిందంటే మా దగ్గర ఉన్న శత్రువుని విడిచిపెట్టండి, మా వాళ్ళని విడిచిపెట్టండి అన్నారు మన ఇండియా వాళ్ళు. గుమ్మడికాయ అంత దేశం. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది తెలుసా? ఒక రోజు గడువు ఇచ్చారు. ఆ రాత్రి మీద ఒక హెలికాప్టర్ మీద యనమండుగురు వెళ్ళి జార్డాన్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి దిగి విమానంలోకి వెళ్ళి హైజాక్లను చంపేసి ఇజ్రాయెల్ దేశం పట్టుకుపోయింది. ఇజ్రాయెల్ అంతా తీసుకుపోయింది. చప్పట్లు కొట్టండి. ఈ పని అమెరికా దేశం చేయగలదా? రష్యా చేయగలదా? ఏ దేశం చేయగలదండి? చుట్టూ ఉన్న 4 దేశాలకు బొరబాడైపోయింది. మనకు తెలకుండా ఎలా వచ్చారు వీళ్ళు రాత్రి మీద? హెలికాప్టర్ మీద వచ్చి కొట్టేసి మన వాళ్ళని చంపేసి ఆ వాళ్ళని పట్టుకుపోయారు. ఇది ఎలా సాధ్యమైంది? దట్ ఈస్ ఇజ్రాయెల్ దేశం. కనుక ఇంత ముందుకెళ్ళిపోయి ప్రపంచాన్ని వణికించే పరిస్థితిలో ఇజ్రాయెల్ దేశం వచ్చేసింది. పాలస్తీనా యూదులు వెళ్ళిపోయి ఆ స్థాయికి వచ్చేస్తే ఇంకా నీవేమనుకుంటున్నా తెలుసా? ఇంకా ప్రభు రాకడికి ఇంకా చాలా టైం ఉంది. యేసు ప్రభు రాకడ రావాలంటే యూదులు వెళ్ళాలట కదా. ఇంకేం వెళ్ళటమమ్మా? ఆనకట్ట మీదకి వెళ్ళిపోయింది నీరు అప్పుడే. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు, రాజమండ్రి దగ్గర ఉన్నావు. అప్పుడే నీరు డబులేసింది, దాటేసింది, ఆనకట్ట దాటేసింది. కనుక గమనించు, రెండవ రాకడ సామీప్యమైపోయింది. ఇలాంటి కాలంలో యూదుల్లో వచ్చినటువంటి క్రైస్తవ మతము ఇప్పుడు ఎలాగైపోయిందంటే అప్పుడే కాదు రెండవ రాకడని రెండవ రాకను కూర్చి కలవరించడం మానివేసింది. భక్తుడు రాస్తూ అంటాడు, రాకడ సామీప్య లోకము హేళన చేయోలోకముతోని సంగము కూడా సంగము కూడా ఏకమాయను ఏమి చేతను ఏమి చేతను త్వరగా రాను నా యేసు త్వరగానే రాము తండ్రి. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక, నిత్యము దేవుడు స్తుతినందును గాక. కనుక దేవుని జనగమా రాకడ సామీప్యం అన్న లోకము హేళన చేయు. అయ్యా, రాకడ సామీప్యం అంటే లోకం హేళన చేస్తుంది. లోకముతో పాటు నీ సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును అని భక్తుడు వేదన పడుతున్నాడు. లోకము కూడా ఏకమైపోతుంది. దేనితో? సంఘము కూడా ఏకమైపోతుంది. దేనితో? లోకముతో. అప్పుడే రాకడ, అప్పుడే ఎప్పుడు వచ్చేద్దండి, ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? నీ మనవడికి మనవరాలు పెళ్లి చేయాలి, ఇంకంతే. వాళ్ళకి ఏ వచ్చేయాలి? ఈ నీ ఆశలు. రాకడప్పుడే రాకూడదు. నీ కోరికలు నెరవేరిపోవాలి, నీ ఇల్లు కట్టేసుకోవాలి, నీ పిల్లలు అయిపోవాలి, నీ మనవరాను బాగోవాలి, అన్నీ అయిపోయే వరకు నీ రాకడ రాకూడదు. ఇది నీ మనసులో కోరిక, నీ మనసులో కోరిక. ఒక భక్తుడికి దేవుడు కనబడి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడంట. చాలా తెలివిగా అన్నాడంట, ఏమీ లేదయ్యా, నా మనవన బంగారు ఉయ్యాల్లో ఊపుతూ ఉండాలి, నేను అదే నా కోరిక అన్నాడంట. కోరిక ఏమీ లేదంట. బంగారు ఉయ్యాల్లో మనవని నేసి ఊపాలంట. అంటే ఏంటి? చావు వచ్చేయకూడదు, కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళ పిల్లలు పుట్టేయాలి, వాళ్ళ పిల్లలు ఉయ్యాలు వేసి, మామూలు ఉయ్యాలు కాదు, బంగారు ఉయ్యాల్లో. అంటే ధనం అడిగేశాడు, ఆయుష్ అడిగేశాడు, అన్ని అడిగేశాడు. నాకు ఏది లేదండి, ఇది ఒకటే కోరిక. అలాగే క్రైస్తవులకు రాకడనేటప్పటికీ ఇవన్నీ మనకు అడ్డొస్తున్నాయి. కనుక క్రైస్తవ సంఘము కూడా ఇప్పుడు ఎందులో పడిపోయింది అంటే ప్రియులారా, మగసిరులోని కిందకు పడిపోయింది, మగసిరులో లేదు. అందుచేత ఇప్పుడు సంఘం అంతయు ప్రార్థనలు చేస్తే, బలంగా ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎవరు తయారవుతారంటే మగ శిశువు తయారవుతుంది. ఏ శిశువు చెప్పండి అమ్మా?
అనగా కార్య సాధకుడు. ప్రియులారా, 7 విషయాలు చెప్పి నేను ఈ దినమందు ముగిస్తాను. ఏమిటా 7 విషయాలు? ఈ మగ శిశువులో 7 లక్షణాలు కనబడాలి. ఆ 7 లక్షణాలు కలిగిన శిశువే దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును ఎగిరి వెళుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటాడు 7 విషయాలు అంటే, 1, ఈ మగ శిశువు ఎందులో మగ శిశువు అయి ఉండాలి అంటే క్రొత్తగా జన్మించిన మగ శిశువు అయి ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ప్రియులారా అక్కడ క్రొత్తగా జన్మించిన శిశువు అనేటువంటి మాట కనబడుతుంది. ప్రియులారా, క్రొత్తగా జన్మించిన శిశువు ఏం చేస్తాడు? జాగ్రత్తగా వినాలి. ఒక అర్ధగంటలో నా వాక్యాన్ని నేను ముగిస్తాను. క్రొత్తగా జన్మించిన శిశువు 1 పాలు తాగుతాడు, 2వది ఏడుస్తాడు, 3వది గాలి పీల్చుకుంటాడు, 4వది కన్నులు తెరుస్తాడు, 5వది చెవులతో మాటలు వింటాడు. మరి ఇవన్నీ లోపల ఉన్నాయంటే గర్భంలో ఉన్నప్పుడు కళ్ళు తెరుస్తారండి? కళ్ళు తెరవరు. గర్భములో శిశువు ఉన్నప్పుడు నోటుతో పాలు తాగుతాడా? తాగడు. గర్భములోనే ఉన్నప్పుడు ఏడుస్తాడా? మీరు మాట్లాడడం లేదు. ఏడవడు. గర్భములో ఉన్నప్పుడు ముక్కుతో గాలి పీల్చుకుంటాడా? పీల్చుకోడు. గర్భములో ఉన్నప్పుడు ఈ చెవుల ద్వారా వింటాడా? వినడు. కానీ గర్భములోండి బయటకు వచ్చిన పిదప ఇవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. గర్భములో ఉన్నప్పుడైతే ఆ యొక్క నాభి దాని ద్వారానే వెళుతుంది, కానీ బయటకు వచ్చాక ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, గర్భములో ఉన్నప్పుడు చీకటిలో ఉంటాడు, గర్భములోండి క్రొత్తగా జన్మించిన తర్వాత వెలుగులోకి వస్తున్నాడు. కనుక 2వ రాకడలో ఎత్తబడేటువంటి ఈ మగ శిశువు ఏమై ఉండాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించే ఈ మగ శిశువు అయితే ఏమి చేయాలంటే ఖచ్చితంగా ప్రియులారా ఇవన్నీ నీవు నోటుతో పాలను తాగాలి. అనగా ప్రియులారా నువ్వు వాక్యమును ప్రియులారా నువ్వు స్వీకరించాలి, చెవులతో వినాలి ప్రియులారా. అలాగే నీ నోటుతో మాట్లాడాలి, నాలుగుతో మాట్లాడాలి, చెవులతో దేవుని విషయాలు వినాలి. అనగా దైవ లక్షణములన్నీ కూడా క్రొత్తగా నువ్వు తెలుసుకోవాలి. ఈ దినమందు మనం ఎలాగున్నాము? పాపములో ఉన్నప్పుడైతే చీకటి, దేవుని అంగీకరించిన తర్వాత ఇవన్నీ క్రొత్తగా కనబడాలి. క్రొత్త అనుభవంలోనికి నువ్వు రావాలి. జన్మించిన శిశువుకు ఇవన్నీ క్రొత్తగా కనబడుతున్నాయి. అలాగే దేవుని వాక్యం వినే వారికి వాక్యం ఎప్పుడు ఎలా కనబడాలంటే క్రొత్తదైన వాక్యముగా కనబడాలి. నీ ప్రార్థన ఎప్పుడు క్రొత్తదైన ప్రార్థనగా ఉండాలి. నీ పాట ఎప్పుడు క్రొత్తదైన పాటగా ఉండాలి. నువ్వు మోకరించడము క్రొత్తగా మోకరించినట్లుగా ఉండాలి. ప్రియులారా, ఇదే దైవ లక్షణములు అనుభవించుట. దైవ లక్షణములు అనుభవించుట కొందరికి ఎప్పుడు వాక్యం వింటున్నా ఈరోజే వాక్యం వింటున్నట్లుగా, క్రొత్తగా దేవుని వాక్యం వింటున్నట్లుగా అనిపిస్తుంది. అట్లాగే ప్రియులారా మనకు అనుభవించాలి. ఈ భావన ఎవరిలో అయితే ఉన్నదో, దేవుని వాక్యం వినేటప్పుడు నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా కాకుండా, ప్రార్థన చేసినప్పుడు మాకెప్పుడో తెలిసిన ప్రార్థనలే అన్నట్లుగా కాకుండా, పాటలు వినేటప్పుడు ఇవన్నీ మేము ఎప్పుడో విన్నవేలే అన్నట్లుగా కాకుండా, ఇప్పుడే నేను వింటున్నాను, ఇప్పుడే పుట్టిన బిడ్డ క్రొత్తగా పాలను వెతుక్కుంటూ ఇలాగ ఆతృతగా తాగుతాడో, పుట్టిన బిడ్డ ఇలాగను క్రొత్తగా చూస్తుంటాడో, అలాగే దేవుని విషయాలు ఎవరైతే ఇలాగున్న దైవ లక్షణాలు క్రొత్తగా చూచేటువంటి ఆసక్తి కలిగి ఉంటారో వారే ప్రియులారా మగసిరి కలిగినటువంటి బిడ్డ. ఈ దినమందు నీవు మగసిరి కలిగిన వాడుగా కార్య సాధకుడుగా నీవు ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. లేదులే ఎప్పుడు నాకు అందుతున్నాయి అని చీకటిలో ఉన్నట్లుగా, గర్భములోని బిడ్డకు ఆ నాభి సూత్రం ద్వారా ఎప్పుడు అందుతూనే ఉంటాయి. ఆ బిడ్డ అనుకుంటాడు ఎప్పుడు నాకు అందుతున్నాయిలే అనుకుంటాడు. ఈ దినమందు నీవు కూడా క్రైస్తవ సంఘం నుండి ఎప్పుడు నేను వినే వాక్యమే, ఎప్పుడు నేను చేసుకునే ప్రార్థనే, ఎప్పుడు నేను పాడుకునే పాటలే, ఇవి నాకు తెలుసులే అనేటువంటి భావనతో నూతనత్వాన్ని పొందుకోలేకపోతున్నావేమో. యోవేలు అంటాడు, మత్తులారా మేలుకుని కన్నీరు విడువుడి. కారణం ఏమిటంటే కొత్త ద్రాక్షరసము నీ నోటికి రాకుండా పోయిను.
మత్తుడా, నువ్వు మత్తులో ఉన్నావు. నీ నోటికి ఏమంతడు? కొత్తదైన ద్రాక్షారసం, కొత్తదైన దేవుని వాక్యము, కొత్తదైన దేవుని ప్రార్థన, కొత్త మోకాళ్ళు జీవితం, ఇలాంటివి ఏమి అందడం లేదు నీకు. కానీ ఇలా నువ్వు మత్తుగా ఉన్నావు. నాకు అన్ని అందుతున్నాయి అనుకుంటున్నావు. కనుక ప్రియులారా, మనమే ఎలా ఉండాలండి అంటే క్రొత్తగా జన్మించిన వారమై దేవుని లక్షణాలు మనం చూడాలి. పేతురు గారు 2వ పత్రిక 9వ వచనములో అదే మాట్లాడతారు. ఏమనగా, చీకటిలోండి వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము నేను ఈ దినమందు మిమ్మల్ని అంటున్నాను, మనమందరము కూడా గర్భమనే చీకటిలోండి వెలుగు అనబడుతున్నటువంటి క్రీస్తు యొక్క గుణాతిశయముల్లోకి బిడ్డ వచ్చినప్పుడు ఇలాగునన్నిటినీ స్వీకరిస్తూ ఉంటాడు. అన్ని యాక్టివేట్ అవుతున్నాయో అలాగే దినమందు క్రైస్తవులు అన్ని విషయములలో నూతనమైన బిడ్డ ఎలాగనన్నిటిని అనుభవిస్తుందో అలాగ అనుభవించేవారే ఎవరై ఉన్నారంటే నూతనముగా జన్మించిన శిశువు అయి ఉన్నారు. ఇలాంటి వారే ప్రియులారా మగ శిశువు, ఇలాంటి వారే దేవుని యొద్దకు కొనుగోబడతారు. ప్రియులారా మత్తయి సువార్త 19:24 అంటాడు కదా, ఈ చిన్న బిడ్డలను చూచి అంటాడు, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇలాంటి వారిది అంటే ప్రియులారా మనం పోల్చుకున్నట్లుగా అప్పుడే పుట్టిన బిడ్డ అన్నిటి విషయంలో యాక్టివేట్ ఎలాగవుతుందో అలాగే ఎవరైతే అన్నిటి విషయంలో చురుకుగా పాల్గొంటారో వారే ఈ మగ శిశువు. 2వ శిశువును చూద్దాము. ఒకటి కొత్తగా జన్మించిన శిశువు, మగ శిశువు. 2వ మగ శిశువు ఎవరు అనగా ప్రియులారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో దాచబడిన శిశువు. ఆ శిశువు సుందరుడయుండుట చూచి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. ప్రియులారా ఇక్కడ ఇంకో శిశువు కనబడుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. 2వ శిశువు. ఈ శిశువు అనగా దాచబడిన శిశువు, వడిలో దాచబడ్డాడు. ప్రియులారా ఏమిటి ఒడి అంటే ప్రార్థనా గది. మనం ఎక్కడ దాచబడాలి? 2వ రాకడలో ఎత్తబడే ఈ శిశువు అనబడుతున్నటువంటి సంఘము ఎక్కడ దాచబడాలి అంటే ప్రియులారా గదిలో దాచబడాలి. యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 6:6 అంటారు, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని. ఎందుకు తలుపు వేసుకోడు? దాక్కున్న వారే తలుపేసుకుంటారు. మనమే గదిలో దాకోవాలి అనగా దైవ సన్నిధి చేసేవారు ఉండాలి, సన్నిధిలో దాచబడే శిశువు అయి ఉండాలి. ఈ దినాల్లో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ అనేక సంఘాలు ఎక్కడ దాయబడ్డమలేదంటే గదిలో దాయబడ్డమలేదు. అనగా వారి జీవితాలలో ప్రార్థన అనుభవం లేదు. ఒకవేళ ఉన్న ఎలాంటి ప్రార్థన కాదంటే గదిలోకి వెళ్ళి తలుపేసుకునే గడియ పెట్టుకునేటువంటి ప్రార్థన కాదు అది. తలుపులు తీసేసి అమ్మా ఎవరన్నా వస్తే నన్ను పిలిస్తే నేను మధ్యలో వచ్చేస్తాను, నేను ఎవరన్నా వస్తే అంటే ఫోన్ చేయి, మిస్డ్ గాలి పూర్తిగా అక్కర్లేదు, నేను లేచి వచ్చేస్తాను ప్రార్థనలోండి అంటే ఈ మిస్డ్ గాలి నేను లేచి వచ్చేస్తాను గడియ లేదనమాట. గది ఉంది కానీ గడియ లేదు. గడి లేనప్పుడు గది ఎందుకు? ఊరు బయటైనా ఊరు పొలమైనా ఏమండి, ఊరు పొలిమేరైనా ఓటే. ప్రియులారా గది అంటే తలుపు ఉండాలి. కనుక నువ్వు పిలిస్తే నేను వచ్చేస్తాను, ఎవరన్నా వస్తే చెప్పు నేను వచ్చేస్తాను. ప్రియులారా ఇలాంటి అనుభవం కాదు, తలుపు గడి వేసుకుంటున్నాడు, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. అది గది యొక్క అనుభవము, అది దాచబడుట. అంటే ఎవరు వచ్చినా నేను తలుపు తీయను, మొదట ఆయనతో సహవాసం అవ్వాలి. గడి దేనికంటే ఎవరు వచ్చినా నేను తలుపు తీయను, ఎవరు వచ్చినా తలుపు తీయను. బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, అభిమానులు వచ్చినా, ఫోన్ వచ్చినా, అర్జెంట్ కాల్ వచ్చినా, ఎవరు వచ్చినా మొదట ప్రార్థన అయిపోవాలి ఆయనతో సహవాసం. అప్పుడు వరకు నేను బయటకు రాను అనేటువంటి అనుభవాన్ని అనేకమైన సంఘాలు సంపాదించుకుంటూ లేదు. కానీ ఈ మగ శిశువు, ఈ శిశువు మగ అనగా కార్య సాధకుడు. కొంతమంది సంఘాలు దీన్ని సాధించగలుగుతున్నాయి. ఏది ఏమైనా ప్రార్థన అయితేనే కానీ మిగిలిన పనులు మేము చేసుకోమని కొందరు చేస్తూ ఉన్నారు. ప్రియులారా ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే సొలొమోను మహారాజుని మనం ఆలోచన చేద్దాం.
దావీదు గారిని ఆలోచన చేద్దాం. ఇరువురిలో ఎవరు గొప్పవారు చెప్పండి అమ్మా? దావీదు గారు గొప్పవారా, సొలొమోను మహారాజు గొప్పవారా? ఊరుకున్నంత తత్వం లేదు, బూడుకున్నంత సుఖం లేదు అన్నట్టుంది మీ సంగతి. మీరెవరు మాట్లాడడం లేదు. ప్రియులారా, పోనీ ఎవరు గొప్పవారని దేవుడు చెబుతూ వచ్చాడు? దావీదు గారే గొప్పవారు. ఎవరు వచ్చినా ఏమనంటే, నీవు నా సేవకుడైన దావీదు వలే ఉన్నావో లేదో చూచుకో. అందరి దగ్గర ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడండి? ఎందుకు దావీదుని జ్ఞాపకం చేసుకున్నారు? సొలొమోను చాలా బాగా ప్రసంగాలు చేసేవారుగా, మరి ఎందుకు ఆయన కాదనుకున్నారు? ప్రియులారా, సొలొమోను గొప్ప ప్రసంగికుడే, కానీ దావీదు గారు గొప్ప ప్రార్థనాపరుడు. ఎప్పుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. సొలొమోనుకి ఈ సన్నిధి గది అనుభవము తక్కువ. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఈ దినమందు నలుగురులో ఉండే సొలొమోను కాదు, బహిరంగంగా ఉండే సొలొమోను కాదు, బహిరంగ ప్రార్థన చేసేవారు కాదు, కానీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ఈ దినమందు నువ్వు ఎలాంటి శిశువువి? నువ్వు మగ శిశువేనా? ఆ సన్నిధి చేయగలుగుతున్నావా? ఆ గదిలో ఉండగలుగుతున్నావా? హనోకు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి 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 ఒకానొక దినమందు పరలోక రాజ్యమునికి వెళ్ళిపోయాడు మగ శిశువుగా. ఈ దినమందు దేవుని జనంగమా, దేవుడు అంటున్నాడు, ఆ రాకడ గడియ వచ్చేటప్పటికి ఏ శిశువు కొనుపోబడుతుందంటే మగ శిశువు కొనుపోబడుతుంది. ఆమె ఒక మగ శిశువుని కనగానే ఆమె దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. నీవు ఆ మగ శిశువుగా ఉన్నావా? ఈ దినమందు దైవ లక్షణములు కలిగిన మగ శిశువుగా ఉన్నావా? ఈ దినమందు వాక్యం వింటున్న దేవుని స్నేహిత, నీవు ఈ దినమందు సన్నిధి చేసే మగ శిశువుగా ఉన్నావా లేదా? లేక గడెట్టుకోకుండా ప్రార్థన చేస్తున్నావా? ఎవరు వచ్చి పిలిచినా పిలిచేయండి, నేను వచ్చేస్తాను మధ్యలో లేసు. ఇంటి పక్క వాళ్ళు వచ్చినా పిలిచేయమ్మా, ఇంట్లో వచ్చినా పిలిచేయమ్మా, ఎవరు వచ్చినా పిలిచే ప్రార్థన ఆఫ్ చేసి వచ్చేస్తాను. అది కాదు. యేసు ప్రభు అలాంటి ప్రార్థన కోరుకోలేదు. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, గది తలుపు మది తలుపు. ఏ తలుపు చెప్పండి? గది తలుపు మది తలుపు. మంచిది. ప్రియులారా, మూడవ శిశువును కూర్చి మనం ఆలోచన చేద్దాం. కనుక రెండవ శిశువుగా ఈ గదిలోనికి వెళ్ళాలి. భక్తులు దేవదాసయ్య గారు అన్నారు, గదిలో మోకరిస్తే గగనానికి ఎగురుతావు అన్నారు. చప్పట్లు కొట్టి మహింపరచండి దేవుని. అమ్మా, ఏం చేస్తే? గదిలో మోకరిస్తే గగనానికి ఎగురుతావు. గదిలో మోకరించేవారే మగ శిశువు. ఆమె ఒక మగ శిశువును కనగానే ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడును. ఈ దినమందు కొనుపోబడవే బిడ్డగా ఉన్నావా? మగ శిశువుగా ఉన్నావా? విడవబడే శిశువుగా నువ్వు ఉన్నావా? ఆలోచన చేసుకుందాం రాకడ సువార్త సభలలో. ప్రియులారా, మూడవ శిశువు ఏమిటో మనము చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 80వ వచనము. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక. లూకా సువార్త 1వ అధ్యాయం 80. శిశువు ఆత్మయందు శిశువు ఎదిగి ఎలిజబెతము మరియు శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండిన శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది అని లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనములో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఎందులో బలము పొంది? ఆత్మయందు బలము పొంది. ప్రియులారా, ఎవరండి మగ శిశువు? ఎందులో కార్య సాధకుడు అంటే ముందులో మనం చెప్పుకున్నట్లుగా కొందరు దైవ లక్షణములు కలిగి ఉండడంలో మగ శిశువుగా ఉండలేకపోతున్నారు, కార్యాన్ని సాధించలేకపోతున్నారు. మరికొందరు గదిలో మోకరించే అనుభవంలో కొందరు కార్య సాధకులు ఉండలేకపోతున్నారు, ఓడిపోతూ ఉన్నారు. కానీ కొందరు ఉండగలుగుతున్నారు, గదిని అనుభవం వారిలో ఉంది కనుక వారు ఎత్తబడే కొనుపోబడే శిశువు ఉన్నారు. మూడవదిగా ఎత్తబడే శిశువుగా ఉండాలంటే ఈ శిశువు ఈ మగ శిశువు ఎందులో మగ శిశువుగా ఉండాలి అంటే ఆత్మయందు బలము పొందుకోవడము. దేని ఎందండి? ఆత్మయందు బలము. కండ బలము కాదు, గుండె బలము కావాలి. ఆత్మయందు బలము. ప్రియులారా,
గుండె బలము పని, ఆ కండబలం పని చేయదు కొన్ని సందర్భాల్లో. కొందరు ఎంతో కండలు తిరుగుంటారు, గొడవ అంటే పారిపోతారంట. గొడవ అంటే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, సాతానుడు బలవంతుడా కాదా? అమ్మా అబ్బే, ఎంటబడొద్దురా బాబు అంటే ఎత్తుకోమని ఏడిచాడంటే వెనకడికొకడు. ఇప్పటికే సమయం ఎక్కువైపోతుంది, మళ్ళా మీరు ఎన్ని అడుగుతున్నారు ఏంటండి అయ్యగారు అన్నట్టు ఉంది కథ మీతోటి. ఏమండి, మంచిది, ఊపు పట్టండి. ఉడికి వరకు ఉన్న అమ్మ వార్చి వరకు కూడా ఉండాలి, తప్పదు లేకపోతే. ఏమండి, కనుక ఎలాగ ఉడుకుతుంది, వార్చేసే వరకు మనం ఉందాం, తప్పదు. వీళ్ళారా బాగా గమనించాలి. ఎవరు గొప్పవారు అని మనం ఆలోచన చేస్తే సాధారణ బలవంతుడా కాదంటే బలవంతుడే. కానీ ఒక్క విషయం చెప్పనా, మీరు అందరూ అంటారు, కొంతమందికి సాతాను కనబడిందని సొంతంగా చక్కగా చెప్తారు. దాని ముఖము ముందుకుంటుందట, మూతున్న ముఖం ముందుకుంటా. మూతున్న ముఖం అంటే మళ్ళీ ఏ రూపంగా ఆలోచన చేసుకోకండి, మామూలుగా మాట్లాడుతున్నాను. దాని ముఖం ముందుకుంటుందట, బాడీ ముందుకుంటుంది, అన్నీ ముందుకుంటాయంట. కానీ పాదాలంట వెనక్కి తిరుగుంటాయంట. అయ్యగారు మీకు ఎవరైనా చెప్పారు లేదు, దయ్యం కాళ్ళు వెనక్కి ఉంటాయంట. ఎవరు చూశారు? సత్యానందం గారు మీ సంఘంలో ఎవరు చూసారా? ఏమండి, పాదాలు ఎలా ఎలా ఉంటాయట? వెనక్కి ఉంటాయంట. ఎవరు చూసారండి? వెనక్కి ఎందుకు ఉంటాయి? ముఖము ముందుకు ఉన్నప్పుడు పాదాలు కూడా ముందుగా ఉండాలిగా. కానీ పూర్వీకులు అలాగన్నారు ఏమిటి? ఎందుకు అన్నారు అంటే, ప్రియులారా, దయ్యం కనబడితే భయపడకండి, దాని పాదాలు వెనక్కి తిరుగుంటాయి. దాని అర్థం ఏంటంటే, నీవు కనుక ఎదిరిస్తే వాడు పారిపోతాడు. నువ్వు ఎదిరిస్తే, ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు కొంతమంది అంటారు, వెనక పాదాలోడు నువ్వు చెప్పొచ్చావా అంటారు. అంటే గొడవ జరిగితే ఏ లిస్టులో ఉంటాడంటే, పారిపోయే వారి లిస్టులో ఫస్ట్ ఉంటాడు అనమాట. గొడవ జరిగితే పారిపోయే వారి లిస్టులో ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళని చూసి అంటారు, వెనక పాదాలోడు నువ్వు చెప్పొచ్చావు అంటారు. వెనక పాదాలు అంటే అర్థం ఏంటంటే, గొడవ అయితే ఎదిరిస్తే వెనక పారిపోతారు. కనుక దయ్యము కూడా అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనే మాటను బట్టి దయ్యానికి భయపడకు, ఎదిరిస్తే పారిపోతాడు. అయ్యగారు సందులోకి వెళ్తే కనబడ్డదండి, మంచిది. రాత్రి మీద సందులోకి వెళ్తే కనబడ్డదంట, కనబడ్డది. నువ్వు వచ్చేయకుండా అక్కడ నిలబడి నా చేయట్టుకోను, కనబడినోడిని కనబడి నా చేయి పట్టుకో అని పట్టుకుంటుందేమో, అంత ఉండదు. కనుక వెనక పాదాలు కలిగినది. కనుక ప్రియులారా, ఇప్పుడు కండబలము కాదు కావలసింది. ఏ బలము కావాలి? గుండె బలము కావాలి. అమ్మ, ఏ బలము కావాలి? గుండె బలము కావాలి. అదే ఆత్మయందు బలము. పరిశుద్ధాత్మ పొందిన వారికి ఆ బలం ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందిన వారు దేనికి భయపడరు, దేనికి జడవరు, నిలవబడతారు. చాలా మంది ప్రియులారా, కండబలము కలిగిన వారు గుండె బలం లేని వాళ్ళు కొంతమంది చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఏదైనా ఆపద జరిగింది మన వారికని తెలిసేటప్పటికి కొంతమంది గుండెలు బాదుకుని రోడ్లు అంటాడు పరిగెడుతుంటారు. యాక్సిడెంట్ అయిందని కబురు వచ్చిందని కొంతమంది వారికి, ఎవరికైనా తెలిసిన వారికి గుండెలు బాదుకుని పరిగెట్టేస్తారండి. వీళ్ళు ఏ బలము లేని వారంటే ఆత్మబలము లేని వారు వీరు. నిజంగా ఆత్మబలం ఉంటే నువ్వేం చేయాలంటే, వార్త విని వెంటనే అక్కడే కోలబడిపోయి, మోకాళ్ళ మీద కోలబడిపోయి, నాయనా ఆపద జరిగింది, నువ్వు సహాయం చేయి, అక్కడ నువ్వు సహాయం చేయి, 108ని పంపించు. అమ్మ ఎంతనే మాట్లాడడం లేదు, 100 100 వద్దు మనకి. గొడవలు ఆడుకున్నప్పుడు వస్తాయి 100, అట్లా ఎందుకు గొడవ? 108ని పంపించు. 108 అంటే మత్తయి 10:8, 108. ఏమండి, కనుక ప్రియులారా, 108ని పంపించు నాయన. రక్తం పోతుందేమో, రక్తం ఇచ్చేవారిని ఏర్పాటు చేయి, సమయానికి డాక్టర్ గారిని ఏర్పాటు చేయి, సహాయకులను ఏర్పాటు చేయి. నాయన, నీవు మొదటి పని మీద ఉండు అని నువ్వు ప్రార్థన చేసి అప్పుడు నువ్వు బయలుదేరి బ్యాగ్ సర్దుకుని వెళ్ళు. డబ్బులు పట్టుకెళ్తావో
ఇంకో పట్టుకెళ్తావు. అప్పుడు నువ్వు వెళ్ళేటప్పటికి అక్కడ ప్రాణం నిలబడుతుంది. కారణం ఏంటంటే నీవు ఇక్కడ చేసిన ప్రార్థన, ఆత్మబలముతో నువ్వు చేసిన ప్రార్థన. ఈ ఆత్మబలము లేకుండా కేవలము వార్త వినబడేపటికి అళ్ళిపోయి పారిపోతుంటే నువ్వు మధ్యలో ఉండగానే అవతల బకెట్ తినేస్తారు. కోట పెట్టుకోవడానికి టైం ఉంటుంది, ఇంకేముండదు. ఇంకా అక్కడ ఎప్పుడైనా వార్త వినబడగానే చేయవలసిన పని, ఆత్మబలము కలిగిన వారు మోకరించి వెంటనే ప్రభువా అక్కడ పరిస్థితులు సమీక్షించు, సరిచేయి, వెంటనే ప్రాణాన్ని నిలబెట్టు, ప్రాణం చేతులు దాటిపోనియొద్దు, ఇంకా అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది, డాక్టర్లు చెప్పలేమంటున్నారు కానీ ఇంకా అవకాశం ఉంది, నువ్వు నిలబెట్టు ప్రాణాన్ని అని వెంటనే మనం మోకరించి ప్రార్థన. ఆత్మబలము కలిగిన వారు ఎలాగుంటారండి? ఆత్మబలము లేని వారు శారీరక రీతిగా ప్రవర్తిస్తుంటారు. కానీ ప్రియులారా, దేవుని యొద్దకు కొనుపోబడే శిశువు ఇలాగ ఉండాలంటే ఆత్మబలము కలిగిన వారు ఉండాలి. ఆత్మబలము కలిగిన వారే యేసుక్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు. ఒక అబ్బాయి అన్నాడు, అయ్యగారండి హతసాక్షి అయిపోవడం నాకు ఇష్టమే, కానీ ఆ బాధ భరించలేనేమో, ఆ టయానికి వస్తే నేనే వద్దు బాబోయ్, నేను యేసు ప్రభువుని నమ్ముకోనేమో అని చెప్పేస్తానేమో, నాకు ఇష్టం ఉండదు అలా చెప్పడం, కానీ ఆ పెట్టే బాధలు తట్టుకోలేక నేను అలా చెప్పేస్తానేమో అని ఒకసారి ఒక అబ్బాయి అన్నాడు హతసాక్షుల గురించి చెప్తుంటే. నేనంటున్నాను, ఆ సమయమందు నువ్వు శ్రమకు భయపడక్కర్లేదు. ఆ శ్రమ ప్రారంభమైన తర్వాత అది నీ దేహానికి తెలియదు. నీవెవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతావు అంటే దేవుని ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. ఎవరి కంట్రోల్లోకి అండి? నిజముగా నువ్వు దేవుని కొరకు హతసాక్షి అయిపోదామని నువ్వు సిద్ధపడినప్పుడు నీ మీద 2-3 దెబ్బలు పడేటప్పటికి ఆ తదుపరి దగ్గర నుంచి నీకేమీ తెలియదు. మొత్తం దేవుని కంట్రోల్లో, ఆత్మ కంట్రోల్ నేను ఉంటావు. ఆ బాధ కానీ వేదన కానీ విస్తారమైన నువ్వు ఊహించుకున్నంత బాధ నీకు ఉండదు. ఒక అబ్బాయి నన్ను అడిగితే నేను అదన్నాను, లేదు అంత ఉండదు. నీవు మొదట మనస్సులో తీర్మానం అంతే. అలాంటి దినాలు వచ్చినప్పుడు ఏది ఏమైనా నేను యేసు కొరకు హతసాక్షిని అయిపోతాను, అవసరమైతే యేసుని విడిచిపెట్టను నీ మనస్సులో నువ్వు తీర్మానం చేసేసుకుంటే ఇక ఆ బాధ నీ శరీరానికి తెలియదు. దేవుని కొరకు హతసాక్షి అయి గొప్ప సాక్షులుగా మనం ఉండొచ్చు. సమరయ స్త్రీ యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయింది. భయంకరమైన మరణము. ఏ బావి దగ్గర రక్షించబడిందో అదే బావిలో రాజు ఏం చేశాడంటే ఆమెను వివస్త్రం చేసి అందులో జలగలు తీసుకొచ్చి పడేసి అందులోనే చావన్నాడు. ఏం చేద్దంటే రాజుగారు ఇచ్చిన ఆఫర్లు ఏమీ ఆమె ఒప్పుకోలేదు. యేసు ప్రభు విడిచిపెట్టు, నువ్వు నాతో ఉండు, రాణిగా ఉండు అని ఆఫర్ ఇచ్చాడు. వద్దొద్దు, నేను యేసు ప్రభు సమర్పణ అయిపోయాను. ఆత్మయందు బలము కలిగినదై ఉన్నది. ప్రియులారా, అలాగనే వెరోనిక రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయినది. సజీవ దహనం అయిపోయింది, కాల్చివేయబడింది. అయినా ఏమాత్రము లోబడలేదు. నేను యేసు కొరకే అని నిలబడిపోయింది. నువ్వు నేను ఎందుకు ఉండలేము? ఆత్మయందు బలం ఉండాలండి. ఆత్మయందు తీక్షణమైన ఆశ ఉండాలి. వారే ఆత్మయందు బలము కలిగిన వారు. అంతేగాని ఏ కష్టం రాకపోతే పర్వాలేదు, కష్టం వస్తే యేసు ప్రభు అక్కర్లేదు అనుకున్నవారు మగ శిశువులాగవుతారు. వారు మగ అంటే కార్యసాధకుడు అని అర్థము. మగవాడని ఎవరిని అంటారండి? ఒక ఆయన గోడ కడుతున్నాడు, కట్టలేకపోయాడు, మధ్యలో ఆఫ్ చేశాడు, మరలా కొంచెం కట్టించాడు, మరలా ఆగిపోయాడు, మరలా కొద్ది కాలం తర్వాత కట్టాడు, కట్టలేడు, ఆఖరికి మొత్తానికి కట్టేశాడు. అప్పుడు ఎవరో పక్కన వాళ్ళు వచ్చి అన్నారు, మొత్తానికి కట్టి మగవాడు వినిపించుకున్నావురా, నువ్వు కట్టి మగవాడు వినిపించుకున్నావు. మగవాడు అంటే కార్యసాధకుడు అని అర్థం. కనుక మగ శిశువు ఏమి చేయాలంటే ఆత్మయందు బలము పొందాలి. ప్రియులారా, ఇంకొక 3 ఉన్నాయి, నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, కనుక ఇలాంటి మగ శిశువే ఆత్మయందు బలము పొంది ప్రియులారా దేవుని యొద్దకు, ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడుతూ ఉన్నది. ఆత్మయందు బలము పొందిన ఏలియా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో ప్రియులారా ఆయన కొనుపోబడి ఉన్నాడు. యేస్కేలు ఆత్మయందు బలము పొంది ఆత్మతో నింపబడి 37వ అధ్యాయం 1వ వచనంలో గాలులో కొనుపోబడ్డాడు ఆయా ప్రదేశాలకి. అలాగే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనంలో ఫిలిప్పు ఆత్మ వలన మరొక ప్రదేశమును కొనుపోబడ్డాడు. ఆత్మయందు బలము కావాలి నీకు. ఇక్కడున్న వారిలో అనేక మందిలో ఆత్మ బలహీనంగా కనబడుతుంది. నువ్వు శరీరంలో బలంగా ఉన్నావు, కానీ ఆత్మలో బలహీనంగా ఉన్నావు, చాలా బలహీనంగా ఉన్నావు. అయితే నువ్వు మగ శిశువు కాదు, కార్యసాధకుడు కాదు.
ఆత్మను దేవునికి అప్పగించి వేయడంలో నువ్వు ఆత్మ యందు బలము లేదు నీకు. అయితే అట్లా ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు మగ శిశువుగా ఆయన సింహాసనం యొద్దకును దేవుని యొద్దకును కొనుక్కోబడలేవు. కొనుక్కోబడాలంటే బలము పొందిన శిశువుగా ఉండాలి. 4వ శిశువు ఏమిటో చూద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనములో, ప్రియులారా, గర్భములో 2 శిశువులు పెనుగులాడుతూ ఉన్నారు. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిన కనుక చాలు. ప్రియులారా, ఇక్కడ గర్భములో శిశువు పెనుగులాడుతున్నాడు. ఏ శిశువు అనగా పెనుగులాడుతున్న శిశువు. దేని కొరకు పెనుగులాడుతున్నాడు? దేని కొరకు పెనుగులాడుతున్నాడు? తన అన్నగారితో పెనుగులాడుతున్నాడు. దేని కొరకండి? చిక్కుడుగా కూర కోసమా? జ్యేష్ఠత్వం కొరక? జ్యేష్ఠత్వం కొరకు చిక్కుడుగా కూరకు పెట్టి జ్యేష్ఠత్వం కొరకు అతడు పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుని జనంగా మనము కూడా జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? జ్యేష్ఠుల సంఘములో ఉండాలనుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో, ఇప్పుడైతే మనము ఆయన యొద్దకును జ్యేష్ఠుల పరలోకమందు వ్రాయబడి ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవం కొనుక్కోబడుతున్నాము. జ్యేష్ఠుల సంఘం, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. యాకోబు యొక్క ప్రయత్నం ఏంటంటే జ్యేష్ఠుల సంఘములో నేను ఉండాలి. దేవుని జనంగా నీవే సంఘములో ఉండాలనుకుంటున్నావు? నువ్వే పంటలో ఉండాలనుకుంటున్నావు? 100 పంటలో రాకడలో ఎత్తబడాలనుకుంటున్నావా? లేకపోతే నీ పెనుగులాడు దేని కొరకు? రాకడలో ఎత్తబడదామనా? బుద్ధి లేని కనికలలాగా దెబ్బలు తిని తర్వాత ఎత్తబడదామనా? లేకపోతే ఇంకా మూర్ఖులుగా ఉండిపోయి 1000 ఏండ్ల శాంతి పరిపాలనలో ఇనప రాడ్లతో కొట్టించుకుని 1000 ఏండ్లు మోకరించి అప్పుడు 30 పంట పొందామనా? నీ పెనుగులాడు దేని కొరకు? నీ పెనుగులాడు దేని కొరకు? ప్రియులారా, నువ్వు జ్యేష్ఠత్వములో ఉండాలి. పెనుగులాడితే 2వ రాకడలో నేను ఎత్తబడాలి. జ్యేష్ఠత్వం అంటే 2 ఆశీర్వాదం అండి. అమ్మ, జ్యేష్ఠునికి ఏముంటాయి? 2 ఆశీర్వాదాలు. 2 వస్తారు జ్యేష్ఠునికి. కనుక ఈ దినమందు 2 బలము సంపాదించుకొని పెరుగులాడుతున్నావా? పెండ్లు కుమార్తె మేకప్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఎక్స్ట్రా మేకప్ ఉంటుంది పెండ్లు కుమార్తెది. బుద్ధి కలిగిన కన్యకులు దివిటీలు తీసుకెళ్లారు, తగినంత నూనె తీసుకెళ్ళి. ఇంకా ఏం చేస్తారంటే సిద్ధిలలో ఎక్స్ట్రా నూనె తీసుకెళ్లారు. అంటే వీరి దగ్గర ఏముంది? సిద్ధుల్లో నూనె ఉంది, సిద్ధులు వెలుగుతున్నాయి, పైగా దీపాలు వెలుగుతున్నాయి, పైగా సిద్ధుల్లో కూడా నూనె తీసుకుని వెళ్ళారు. ఇదేమిటిది? ఎగస్ట్రా భక్తి. ప్రియులారా, ఈ ఎగస్ట్రా ఏమై ఉన్నదంటే జ్యేష్ఠత్వం అయి ఉన్నది. కనుక ఈ జ్యేష్ఠత్వము కొరకు ప్రియులారు యాకోబు పెనుగులాడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని జనంగా నీ భక్తి జ్యేష్ఠత్వము కొరక, పేరంటాల్లో ఉండడం కొరక. పెండ్లు కుమార్తె అయితే నీ భక్తి 2 ఉండాలి. ఎక్స్ట్రా మేకప్ ఉండాలి. మామూలు మేకప్ అయితే పెండ్లు కుమార్తె. బుద్ధి కలిగిన కన్యకల దగ్గర ఎక్స్ట్రాగా నూనె ఉంది. రెబెక్క ఎక్స్ట్రాగా చేసింది. నాకు కొంచెం దాహం ఇమ్మని ఎలియాజరు అడిగితే ఏమంటది కదా, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు తాగునట్టు పోస్తానని ఎక్స్ట్రాగా ఉంది. కనుక ఈ దినమందు ప్రియులారా, జ్యేష్ఠత్వము కొరకు పోరాడుతున్నావా? ఎక్స్ట్రా భక్తి కొరకు నువ్వు పోరాడుతున్నావా? నీ సంఘములో, నీ కుటుంబంలో లేదులే ఇది సరిపోద్దులే, చాలులే అనుకుంటే నీవు మగ శిశువు కాదు. ఎప్పుడు మగ శిశువు అవుతావు? ఎప్పుడు కార్యాన్ని సాధిస్తావు? ఎప్పుడు డబల్ భక్తిని సంపాదించుకుని నువ్వు కార్యాన్ని సాధిస్తావు? ఎప్పుడు ఎక్స్ట్రాగా మోకరించి నీవు కార్యాన్ని సాధిస్తావు? ఎప్పుడు ఎక్కువగా దేవుడి దగ్గర కనబడి ఎక్కువగా బలము పొంది, ఆత్మీయ బలం పొంది ఎక్స్ట్రాగా నువ్వు బలము సంపాదించుకుంటావో అప్పుడే నువ్వు మగవాడు, కార్య సాధకుడు. అప్పుడే మగ శిశువు. అప్పుడే ఈ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడుతుంది అనేటువంటి మాట నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ శిశువు పెనుగులాడిన శిశువు.
ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో కనబడుతున్న 5వ శిశువు ఏమిటో చూద్దాము. 5వదిగా శిశువులో ఉన్న లక్షణము లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనములో ఈ శిశువులో ఇంకొక మగశిర కనబడుతుంది. ఏమిటి అనగా ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము విని ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ప్రియులారా, ఇక్కడ ఒక శిశువు కనబడుతున్నాడు. ఎవరనగా యోహాను అనే శిశువు గంతులు వేస్తూ ఉన్నాడు. ఎందుకు గంతులు వేస్తున్నాడు? 6 నెలలు ముందుగానే వచ్చాడు. ఎప్పుడు వస్తాడు ఆ రక్షకుడు? పరలోక రాజ్యం ఉండగా ఏలియాని పిలిచి, ఇదిగో నువ్వు నాకంటే ముందుగా వెళ్ళు, నా మార్గాన్ని సిద్ధపరచు, నేను వస్తానన్నాడు. వచ్చేసాడు. గర్భములను చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు 6 నెలలు అయిన తరువాత ఇంకొక గర్భములో నువ్వు వెళ్ళు, నేను వస్తాను నాకంటే ముందుగా అని చెప్పారు. ఆ శిశువే కనబడుతున్నాడు. ప్రియులారా, కనబడేటప్పటికి ఈ శిశువు గంతులు వేస్తున్నాడు. అంటే ఈ శిశువు ఏం చేస్తుందంటే ఎదురు చూచుచున్న శిశువు. ఎవరు కొరకు? రక్షకుని కొరకు ఎదురు చూస్తున్న శిశువు. ఈ దినమందు రాకడు గురుండి ఎదురు చూచే సంఘముగాని ఉండాలి. రాకడు కొరకు ఎదురు చూచే బిడ్డవుగాని ఉండాలి. ఇల్లు కట్టుకోవడం గురుండో, బంగారం గురుండో, బండి కొనుక్కోవడం గురుండో, ఉద్యోగం గురుండో ఎదురు చూస్తున్న మంచిది. వాటితో పాటు నీవు కూడా ప్రియులారా దేని గురించి ఎదురు చూడాలంటే రెండవ రాకడ గురించి ఎదురు చూడాలి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అబ్రహాము దేని గురించి ఎదురు చూచాడు? అమ్మా, బిడ్డ గురించి ఎదురు చూచాడా? దేని గురించి ఎదురు చూచాడు? పరిశుద్ధాత్మ దేవుడు పత్రిక పాఠములో ఆయన అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో, ప్రియులారా ఆయన దేని గురించి ఎదురు చూచాడంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఉన్నవారు ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక, దేవుడు నిత్యము మహిమనందును గాక. అబ్రహాం బిడ్డ గురించి ఎదురు చూచాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ అన్నాడు ఆయన బిడ్డ గురుండే కాదు ఎదురు చూస్తా, ఎదురు చూచాడు. కానీ బిడ్డ కంటే దేని గురుండి ఎక్కువగా ఎదురు చూస్తాడంటే పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. అందుచేత ఆయన మగ శిశువే. ఈ దినమందు నువ్వు మగ శిశువు అయితే నీవు కూడా రెండవ రాకడు గురుండి ఎదురు చూడాలి. ఈ దినమందు రెండవ రాకడు గురుండి ఎవరు ఎదురు చూడడం లేదో వారు ఎవరు కాదంటే మగ శిశువు కాదు, వారు దేవుని యొద్దకు ఆయన సింహాసనం ఎద్దు కొనుక్కోబడలేరు. ఈ దినమందు ఎదురు చూస్తున్నావా? రెండవ రాకడు గురించి ఎదురు చూస్తున్నావా? నీ భక్తి ఎలాగున్నదో నీకు నీవే కొలమానము, నీకు నీవే కొలుచుకో. కనుక మగ శిశువుని కనగానే మగ శిశువుగా తయారయ్యావా? నీవు ఇంకా అవలేదా? కార్య సాధకుడుగా దేవుని కొరకు ఎదురు చూచే కార్య సాధకుడుగా, సాధకురాలుగా నువ్వు తయారవ్వలేవో లేదో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాము. ప్రియులారా, చివరి 2 మాటల్లోకి వస్తున్నాను. 5వ శిశువు ఏమిటో మనము చూద్దాము. 5వ శిశువు ఇప్పుడే మనం చదువుకున్న ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో అక్కడే శిశువు కనబడుతుందంటే సమస్త జనములను ఇనప దండముతో ఏలనైనా ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడునగా ఎగిరిపోయును. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇంకొక శిశువు ఏంటంటే ఎగిరిపోయే శిశువు. ఎగిరిపోయే శిశువు. క్రైస్తవుల బాధ అంతా ఏంటంటే రెండవ రాకడలో ఎగిరిపోవాలని. వీళ్ళారా బాగా గమనించండి, మనమే ఎగిరిపోయేవారు వరుసలో ఉండాలి. అబ్బాయి ఎలా ఎగురుతామండి? ఎగిరేవారు ఉన్నారు. మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 8వ వచనంలో ఎగురుతున్న వారు కూడా భక్తుడు రాస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్ళకు ఎగసవచ్చు. వీరెవరు? ప్రియులారా ఇక్కడ చూస్తున్నట్లయితే వీరెవరు? ఈ మనుషులట మేఘము వలెను ఎగయు గువ్వల వలెను. దేవుని జనంగమా, నీవు నేను కూడా ఎలాగుండాలని దేవుడు కోరుతున్నాడంటే మేఘము వలె. మేఘం వలె ఎగిరిపోతామట, గువ్వల వలె ఎగిరిపోతామట. దేవుని వాక్యమే సాక్ష్యమిచ్చుచూ ఉన్నది. ఎగిరిపోయే వారి మీద గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం లేదు, భూమి యొక్క శక్తి పనిచేయడం లేదు. అలాగే నీ మీద నా మీద భూమి యొక్క శక్తి పని చేయకూడదు, అనగా లోకము యొక్క శక్తి పనిచేసేవారు ఎగరలేరు. అయ్యా బయలుదేరింది కానండి, పలానోళ్ళు వచ్చేసారండి,
అదే లోకం శక్తి నీ మీద పనిచేస్తుంది. బయలుదేరాను కానండి, మా ఇంట్లో వాళ్ళండి ఒప్పుకోలేదండి. లోకం యొక్క శక్తి పనిచేస్తుంది. యేసు ప్రభు వారు ఒక అబ్బాయిని రమ్మన్నప్పుడు అన్నాడు, అయ్యా మొదట నా తండ్రిని పాతి పెట్టుకుని నేను రావడా, నాకు సెలవి అని అడిగితే ఆయన అన్నాడు, మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను గమనించు. వాళ్ళ దృష్టిలో మృతుడు కానీ నా దృష్టిలో బతికే ఉన్నాడు, అక్కడ ఉంటాడు, నేను చూపిస్తాను నీకు అన్నట్టుగా ఉంది కదా. కనుక లోకం పని చేయకూడదు. లోకం పని చేస్తుందంటే నువ్వు ఎలా లేవంటే మేఘం వలె లేవు, కానీ నువ్వు కార్యసాధకుడు కావు. ప్రతి ఒక్కరికి ఎగిరిపోవాలని కోరుకుండాలండి. దావీదు భక్తుడు కూడా కోరుకుంది. చూద్దాము 5 నిమిషాల్లో నా వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. కీర్తన 55వ కీర్తన 6వ వచనము. 55వ కీర్తన 6వ వచనము. ఆహా, బాగా వినాలి. ఆహా, గువ్వవలే నాకు రెక్కలుండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఆహా, గువ్వల వలె నాకు రెక్కలుండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. నాకు రెక్కలుంటే ఎంత బాగుండును అని. దేవుని జనాంగమా, నీకుందా కోరిక? రాకుడు వస్తుంది. ఎవరు సిద్ధపడుతున్నారో, ఎవరి మీద లోకం పని చేయదో. యేసు ప్రభు వారే పని చేయాలి, కానీ లోకం పని చేయకూడదు. స్నేహితుల ప్రభావము, ఇంట్లోని వారి ప్రభావము, లోక ప్రభావం ఎవరి మీద పనిచేస్తుందో వాళ్ళు ఇంకా మగవారు కాదు. పోరాడు, బాగా పోరాడు. హోషియా 12లో ఒక మాట మనకు కనబడుతుంది. హోషియా 12లో 3వ వచనములో యాగోబట మగసిరి కలిగిన వాడే పెనుగులాడేటండి. నీవు కూడా పెనుగులాడాలి. లోకము నీ మీద పని చేయకూడదు. లోకాన్ని తెంచుకుని దేవుని యొద్దకు రావాలి. లోకాన్ని తెంచుకుని దేవుని యొద్దకు రావాలి. దేవునిలో ఎదగాలి. కనుక అలా ఎవరైతే ఎదిగేవారై ఉన్నారో, లోకం ఎవరి మీద అయితే పని చేయకుండా చూసుకున్నారో వారే మగసిరి కలిగిన వారు. వారే ప్రియులార దేవుని యొద్దకును ఆయన సింహాసనమునకును కొనుక్కోబడతారు. దేవుని మహిమ కలుగును గాక. 7వ మాట ఏమిటో, చివరి మాట ఈరోజు రాత్రి వేళ దేవుడు మీకు తెలియజేసే 7వ మాట, ఈ స్థలములో ఎగిరిపోయే మగ శిశువు మరొక లక్షణం ఏమిటో చూద్దాము. ప్రియులారా, ఏమిటా లక్షణం అంటే మనం చదువుకున్న ప్రకటన 12:6లోనే ఇనపదండముతో ఏలనయున్నా. ఏంటండి? ఇనపదండముతో ఏలనయున్న దేవుడు ఆదామును 1:28 అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకుని దాని ఏలుడి అన్నాడు. పాపము చేయటం వలన ఏలే అధికారం పోయింది. ఆ రోజు వరకు ఆదాము వెళ్తుంటే ఆదాము కూడా సృష్టి అంతా వచ్చిందంట. అంటే జంతువులు, పక్షులు, ఆదాము ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళేవారు. తర్వాత అవ్వ వచ్చింది, ఆదాము కూడా అవ్వ తిరుగుతుంది, అవ్వ కూడా సృష్టి అంతా తిరుగుతుంది. అయితే ఎప్పుడైతే పాపం చేశారో ఇవన్నీ తిరగడం మానేసాయి. తిరగడం మానేస్తే ఆదాము కోపం వచ్చింది, తిరగబడుతున్న వేయటం కొట్టాడు, చచ్చిపోయింది. చంపేసి దాన్ని ఎందుకు అనవసరం పాడాడు, తినడం మొదలెట్టాడు, మాంసాహారం అయ్యాడు. ప్రియులారా గమనించాలి, ఏలే అధికారం పోగొట్టుకున్నాడు. కానీ ప్రియులారా, ఈ దినమందు దేవునిలో ఉన్న వారికి దేవుడు ఏలే అధికారం ఇస్తున్నాడు. బాప్తిస్మం పొందినోడు కొంత ఏలే అధికారము. దేని మీద అధికారం? దయ్యాల మీద అధికారం, భాషల మీద అధికారము, రోగాల మీద అధికారము, విషం మీద అధికారము, పాముల మీద అధికారము. బాప్తిస్మం పొందినప్పుడు ఇస్తున్నాడు. ఇంకను ఆత్మీయందు బలం పొంది ఇంకను అన్నిటిలోనూ మనం బలం పొందుతూ ఉంటే ప్రియులారా, దేవుడు అనేకమైన వాటి మీద అధికారం ఇస్తున్నాడు. కడకు ఎంత అధికారం ఇస్తున్నాడంటే ఏలేటువంటి అధికారము, సమస్త జనులను. ప్రియులారా, కనుక దేవుడు ఈ శిశువు ఏ శిశువు అంటే ప్రియులారా, దేవుడు కోరుకుంటుంది నువ్వు వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో సింహాసనం కూర్చోడానికి. ఆ దేవుడు కోరుకుంటుంట. దేవుడు నిన్ను కోరుకున్నది, వచ్చామ్మా 7 ఏండ్లు పప్పలు తినేద్ది కానీ మనుగుడు బాగా చేసేసుకుంది కానీ వచ్చే నీకు పెట్టేస్తాను అందుకుని కాదు. ఎందుకంటే సింహాసనం దేనికండి? పరిపాలన చేయడానికేగా. కనుక ఇక్కడికి వెళ్ళి తర్వాత ఏమి చేయాలి? పరిపాలన చెయ్యాలి. ఏం చేయాలమ్మా? ఈ శిశువుకు ఒక ఆశ ఉండాలి. అందరినీ మార్చాలి, అందరినీ మార్చాలి, అందరినీ మార్చాలి. ఈ దినమందు ప్రియులారా, శ్రీయుతులు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు బాధ చేసిన ఆయన మారరు. ఆయన మనసాక్షి ఆయనకు ఉంది కనుక ఆయన మారరు. ఎంత భక్తుడిని తీసుకొచ్చి చెప్పించిన. మోడీ గారు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న పెద్ద భక్తుడిని తీసుకొచ్చి చెప్పించిన. ఆయన మారు, ఆయన మనసాక్షి ఆయనకు ఉంది. అలాంటి వారు ఎందరో మహానుభావులు మారని వారు ఉన్నారు. వారు ఇప్పుడు మారరండి అంత చెప్పినా ఎప్పుడు మారుతుంది తెలుసా? వారందరిని మార్చడానికే దేవుడు
నన్ను నిన్ను మగ శిశువుగా తయారు చేసి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి 7 ఏండ్లు విందు చేయించి 7 ఏండ్ల తర్వాత మరలా ఇనప రాడ్లు ఇచ్చుకుని కింద పంపుతాడు. అప్పుడు వచ్చి మనం చేసే పని ఏమిటో చదువుకుని మనం ముగించుకుందాము. ఎంతకాలం మనం పరిపాలన చేస్తామంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనములో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో, వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. వారు క్రీస్తుతో కూడా బ్రతికిన వారై, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి, ప్రియులారా చేస్తాం, రాజ్యము చేస్తాం 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా. మరి ఎలా చేస్తామండి రాజ్యము? ఏం చేస్తామంటే, రాజ్యం చేయడానికి ఏమిస్తారంటే రోమా 14:1 ప్రతి మోకాలుయు యేసు నామమును వంగాలి, ప్రతి నాలుకయు యేసు నామమును స్తుతించాలి అనే కాన్సెప్ట్ మీద మనము, దేవుడు మన పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఇక్కడికి రావాలి. ఈ దినాల్లో మారిన వారందరినీ 1000 ఏండ్ల శాంతి పరిపాలనలో దేవుడు మారుస్తాడు, మార్చాలి. ఇలాంటి ఆశ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారే ఇనపదండముతో ఏలేటువంటి శిశువు. ఎవరెలా పోతే నాకు ఎందుకంటే బాబు, నాకు గొడవేదో నేను అనుకున్న వాళ్ళు కాదు ఈ శిశువు. ఆ శిశువు కాదు, ఇనపదండముతో ఏలే శిశువు. కనుక అందరూ మారాలి, అంతటా అందరూ మారు మనసు పొందవలనని యేసు కోరిక. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతయు, భూలోకమంతా తెలుసుకుంటది. కనుక అందరూ మారాలి, అందరూ తెలుసుకోవాలి అనే కోరిక ఎవరైతే కనుగొన్నారో వారే ఇనపదండముతో ఏలనయున్న మగ శిశువు. ఇలాంటి శిశువే 2వ రాకడలో దేవుని యొద్దకును ఆయన సింహాసనం కనుకోబడుతుంది. ఈ దినమంది ఆశ నీకుందా? నీ బంధువులు మార్చాలని ఆశ నీకుందా? నీ స్నేహితులు మార్చాలని ఆశ నీకుందా? ఒకవేళ లేదేమో అయితే నువ్వు మగ శిశువు కాదు, ఇనపదండముతో ఏలనయున్న మగ శిశువు కాదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసే ముందు ఒకసారి నేను మీకు తెలియజేసిన 6 మాటలు 7 శిశువులకు చెప్పండి. మొదటి శిశువు ఎవరు చెప్పండి? క్రొత్తగా జన్మించిన. ఈ దినము నుండి ఇవన్నీ యాక్టివేట్ అయిపోవాలి. నీ నోరు, నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నాలుక దేవుని విషయంలో బాగా యాక్టివేట్ అయిపోవాలి. ఆ విషయంలో కార్య సాధకుడైన మగ శిశువుగా మీరందరూ ఉండాలి. అప్పుడు దేవుని యొద్దకు కొనుకోబడతావు. ప్రియులారా, రెండవది దాచబడిన శిశువు. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రియులారా మోకరించి ప్రార్థన చేసే దానిలో నువ్వు కార్య సాధకురాలుగా ఉండాలి. అప్పుడే రాకడొచ్చినప్పుడు నువ్వు మగ శిశువు వలె దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకు కొనుకోబడతావు. మూడవ శిశువు కండయందు బలము కాదు, ఆత్మయందు బలము సంపాదించుకోవాలి. అలా బలము సంపాదించుకున్నప్పుడు రాకడ వచ్చినప్పుడు నువ్వు మగ శిశువై ఆయన యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును నువ్వు కొనుకోబడతావు. ప్రియులారా, నాలుగవది పెనుగులాడిన శిశువు. ప్రియులారా, జ్యేష్ఠత్వము కొరకు జ్యేష్ఠుల సంఘములో నేను ఉండాలి, 100 పంటలో ఉండాలి, 2 నేను భక్తి చేయాలి అని ఎవరైతే పెనుగులాడుతూ ఉన్నారో వారే ప్రభువు రాగా మగ శిశువు వలె ఆయన యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుకోబడతారు. ప్రియులారా, ఐదవదిగా గంతులు వేసిన శిశువు అనగా ఎదురు చూచిన శిశువు. 2వ రాకడ కొరకు ఎదురు చూడాలి. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది అన్నట్లుగా మనమందరము ఎదురు చూచే శిశువుగా కనుక ఉంటే రాకడ వచ్చినప్పుడు ఆయన యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుకోబడే మగ శిశువుగా ఉంటావు. ప్రియులారా, ఏడవదిగా ఇనపదండముతో ఏలాలి. అందరిని మరలా మార్చాలి. మనము అందరిని మార్చాలి. దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు, ఏలండి అనే అధికారం ఇచ్చాడు. పాపము చేసి ఆది తండ్రి అయిన మన ఆదాము పోగొట్టుకున్న అధికారం దేవుడు మళ్ళా ఇస్తున్నాడు. ఈ అధికారంతో సృష్టిలోని వారందరిని మార్చివేయాలి అనే కోరిక కలిగి ఎవరైతే ఉన్నారో వారే మగ శిశువు. ప్రభువు రాకడ రాగా ఆయన సింహాసనం యొద్దకును ఆయన యొద్దకును కొనుకోబడతారు. ఈ దినముందు ఆ మగసిరి నీలో ఉందా? సువార్త సభలకు వచ్చిన వారులారా, ఈ మగసిరి నీలో ఉన్నదా? మగసిరి లేకపోతే 2వ రాకడలో కొనుపోబడవు, మిగిలిపోతావు. ఈ వాస్తవాన్ని గమనించు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడి రాత్రి వేళ నీకు చెప్తున్న మాట, నువ్వు మగసిరి కలిగిన బిడ్డవై ఉండాలి. మగసిరి కలిగిన వాడే కార్య సాధకుడుగా ఉండాలంతే. 7 శిశువులు 7 లక్షణములతో ఉన్నట్లుగా విన్నావు. ఒకవేళ లక్షణం లేకపోతే ప్రభువా
నాకు మగ సిరిని దయచేయి. నేను ఆ మగ సిరి కలిగిన బిడ్డగా నీ కొరకు ఆయత్తపడాలి. అలాంటి దీవెన దయచేయమని ప్రభువుకు ప్రార్థన చేసుకుందాము.